హాయ్. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కొన్ని నాయిసెస్ వినిపిస్తాయి ఎందుకంటే చాలా రెనోవేషన్ ఇలా జరుగుతుంది మా ఇంట్లో. డోంట్ మైండ్, ఇట్స్ బీన్ అ వైల్. చాలా రోజులు అయిపోయింది నేను లైవ్ వచ్చి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైవ్ ఎందుకు చేశానంటే టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీరు మీ వల్లే కమిట్మెంటల్ చాలా హిట్ అయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ షవరింగ్ యువర్ లవ్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. ఐ నో ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ ఇవాళ కమిట్మెంటల్ టీమ్ మా ఇద్దరినే కాదు, మీరు కమిట్మెంటల్ అనే వెబ్ సిరీస్లో ఉద్భవ్ నన్ను చూశారు అండ్ నౌ కమిట్మెంటల్ అయ్యేలాగా చేసే వాళ్ళందరు టీమ్ మెంబర్స్ అందరినీ కలుస్తారు. సో ఐ విల్ ట్రై టు కనెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ అ మినిట్. ఎస్, సో అందరూ ఒక్కొక్క దే విల్ కమ్ టాక్ టు యూ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కమిట్మెంటల్ గురించి మాట్లాడతారు. సో ప్లీజ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు ద క్యారెక్టర్, ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఎక్కువ గట్టిగా నాయిస్ వినిపిస్తుంటే కూడా చెప్పండి ప్లీజ్. హాయ్ 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 అందరికీ హాయ్. So, our first guest, our first character is Ritu, my best friend, also my roommate, Namrata. So, I will try to connect her. 1 second, just give me a minute. So, sorry for the technical difficulties. Chala renovations jarugutunnayi. So, yeah. Our first guest is Namrata. So she will come talk to you about commitmental and Ritu. And I'll try to connect her now. Hi. Namaskaram. Can you hear me? Hello friends. Yeah, I can hear you. Can you hear me? Is everything clear? Namaskaram. Yeah, I guess. Yeah. Yo. Hello. Hi. Yes. Hi. How How is are you? everyone? I'm Can good. you hear me? The voice break అవుతుంది. Ippudu? Is it fine now? I mean, Yeah, it's your fine. Like video breaking right now. Give it a minute or two. You'll be fine. Hi. Is it fine now? am I still breaking? Hi. Hi. Can you see me? I can, but freeze అయిపోయింది. Okay, can you give me a second? I'll just shift my Wi-Fi signal. Wow, this technology and all. I mean, you're crystal clear to me. Ante కనిపిస్తున్నావు బాని. Okay, now you are breaking. Hi guys. I hope you all are అందరు బాగున్నారు అనుకుంటున్నాను. And thank you so much. Commitmental 1 week అయింది వచ్చి. Almost 1 week అయింది అనుకుంటా. And it's actually... Hi, you're back. Yeah. Done. Finally. Hi Ritu. ఎలా Hi, ఉన్నా? hello. I'm good. తెలుగులోనే మాట్లాడాలి మరి.
ఎస్, నాకు తెలుసు నువ్వు ఇలానే చెప్తావని అనుకునే నేను ప్రిపేర్ చేసుకుని వచ్చాను కి ఇవాళ నేను తెలుగులోనే మాట్లాడతాను. మొత్తం తెలుగులోనే మాట్లాడతావా? Okay, మొత్తం fine. ట్రై చేస్తాను. సరే, నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తా పక్క. ఓకే. సో నేను కమిట్మెంట్ లో రితు క్యారెక్టర్ ప్లే చేస్తాను అండ్ నేను అను Yes. రూమ్మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. I want to ask you your experience with the whole team, commitmental team. So, నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఓకే, సో నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఎంత బాగా జరుగుతుంది అని. యాక్చువల్లీ ఇదంతా కోవిడ్ టైంలో షూట్ అయింది కదా, సో ఐ వాజ్ వెరీ నర్వస్. ఐ డెంట్ నో, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ పవన్ సత్యనేని ఇస్ ద బాంబ్ అండ్ హిజ్ ఎనర్జీ, ఆయన ఎనర్జీ వల్ల అందరిది ఐ మీన్ చాలా స్మూత్ గా జరిగింది ఎవ్రీథింగ్. But mostly it's like all of us we had a very fun vibe. And we all were committed to working to bring the best scenes, the best character, the best product out. But we were also having so much fun. And it was very, and it in our first experience, like a whole web series experience and shooting episodic, like that sort of experience is very new to me. And it didn't feel like that because all of us were very good together. So yeah, I just had a lot of fun. It was a big learning experience. And thanks to you also, Navi, because you helped me a lot while we were shooting. Me Punarnavi akka, she used to literally move me around. She'd be like, camera lo itla face chekodu, itla nunchokodu, stand like this, stand like that. And I'd just be like, okay, I have to just listen to her. ఐఎమ్ గ్లాడ్ యూ హ్యాడ్ ఫన్. అంటే బీటీఎస్ లో మీరు చూసారు కదా, దిస్ ఇస్ రితు. బీటీఎస్ లో మీరు ఓన్లీ కొన్ని క్యారెక్టర్స్ చూసారు, బట్ ఇన్ దిస్ లైవ్ ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ కోర్ టీమ్ ఆఫ్ కమిట్మెంటల్. అండ్ కోర్ టీమ్ లో ఫస్ట్ మెంబర్ ఇస్ నమ్రత. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ ఆర్ హ్యాపీ దట్ యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ కమిట్మెంటల్. అండ్ కెన్ యూ షేర్ ఒక ఫన్ మూమెంట్ కమిట్మెంటల్ నీ జర్నీలో, కమిట్మెంటల్ జర్నీలో? అది షేర్ చేసే ముందు ఐ వాంట్ టు టెల్ సంథింగ్ రియల్లీ ఇంపార్టెంట్. I come from theatre, so theatre is all about an ensemble. I mean, you also know Punnu, you also have come from Samhara and all of that. Yes, so, Namrata is same theatre background as I came from, Samhara. Yo, theatre kids. Anyway, one very important thing that we learn as actors, as creative, as artists, is that it's not about us. It's not man gurinchi undadu. When we're acting, it's about the story and it's about the ensemble. Ante andar kalsi oka product create chestaru. We create some beautiful thing. So, and it's very rare because whatever I've heard about films, I've heard about other people telling about their film experiences, as actors it's very rare to have that team. And it's like whenever I was doing scenes with Navi or with Udbhav, it wasn't just about me or him or her. It was all the three of us coming together in one place, and all of us under the different perspective, different personalities, and kalsi, it was just magical. Like I really felt goosebumps in some situations. Yeah, I think a fun moment for me was when we were shooting that scene when the house owner, we shot that scene. It was so funny because our scene lo dialogues undavu. I'm sure all of you have seen that episode would know. Yes, TNR garu. Yeah. He's such a sport. I mean, వచ్చారు, డైలాగ్స్ ప్రిపేర్ అయ్యారు, అండ్ పవన్ ఆల్ ఆఫ్ అ సడన్ సార్ మీకు డైలాగ్స్ లేవు అండ్ దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ, అండ్ he was such a sport to do that, you know. Yeah, play చేసిన రోల్ కూడా it was funny. It was so funny. Until when we were shooting, there was a time when both of us forgot that there was a camera, and chala natural ga expressions vachesnayi, and Pawan was like not too natural, like because at some point I laughed like that and he's like, that is too natural, no, let's do it again. But that was a fun scene, and I think all my scenes were a lot of fun and also a great learning experience. Also the scenes with Leo, they were so much fun. Leo and Gargar have a separate fan base ikkada Telugulo.
I am one of them. And let's not forget funny also. మళ్ళీ లేకపోతే ఏడుస్తాడు ఫనీ కూడా. ఫనీ కూడా ఒక ఏడుపు. I too, throughout the shooting, Udbhav used to call me with the villain because I used to always, ante Ritu didn't want Anu and Funny to get together because Ritu knew that Anu didn't want our moment lo commitment chestam, it was hard. So like Ritu knew that. So Yeah. he used to constantly call me villain on the set. Yeah. So, Namrata, what do you want to tell our viewers about Commitmental? I want to tell them that that Commitmental is something that has Sorry. Okay. introduced Telgulana. మన వ్యూవర్స్ ని తెలుగులో ఏమంటారు తెలీదు. బట్ ఈ లైవ్ ని చూసే వాళ్ళందరికీ నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు కమిట్మెంటల్ గురించి? కమిట్మెంటల్ షో స్టోరీటెల్లింగ్ ఒక న్యూ సారీ నేను ఇంగ్లీష్ మిక్స్ చేస్తున్నాను. ఒక న్యూ it's a new style of storytelling that I think I really hope that we set a standard for the industry. Because I honestly feel like that. And adi nenu original di ko compare cheyanu because ours is very rooted in the Telugu culture, in our space, and the way that every character has come alive. I'm really hoping that మీరందరికీ నేను కోరుకుంటున్నాను ki ఇప్పుడే కోరుకుంటున్నా అన్నావా? కోరుకుంటున్నాను వీళ్ళందరికీ కూడా అట్లా అనిపిస్తుంది. అండ్ it's a fresh acting style, by the way, before I forget, I have to do this. Tamada and Aha, like big props to them because they have also understood that this form of storytelling will really I think the Telugu audiences deserve this type of content, and I'm just really happy that the Commitmental team that we have set a great standard for the upcoming projects, and I hope that the audience, all the viewers, give it a lot of love, and I hope that malla chudandi 2 3 4 times chudandi because I want you guys to really understand that these characters aren't just caricatures. These people are real people. You see these people in your lives. Like Gargar Laga, Old City Kelte, you will find some 1 million people like him. But the thing is, we try to bring so much of authenticity and originality, and I think that is the magic in this show. So I hope you all love it, and I hope you all have a lot of things to talk about and share with your friends and family. Thank you for coming live with us, Namrata, and I'll see you soon. And I think our time is up right now. Yes? Okay, yes. Thank you for having me. Bye. Bye guys. Bye. Please go show and give it some love. సో తను నమ్రత రితు అని నా రూమ్మేట్ లాగా క్యారెక్టర్ చేసింది. ఇఫ్ యూ వాచ్ కమిట్మెంటల్ ఇప్పటికి తెలుసు రితు ఎవరో అని. ఇఫ్ యూ డెంట్, చూడండి కమిట్మెంటల్, చూడండి ఓన్లీ ఆన్ ఆహా. ఆహా అంటే 100% ఎంటర్టైన్మెంట్. మమ్మల్ని ఇది ఒక 100 సార్లు చెప్పమన్నారు ఆహా వాళ్ళు. అండ్ నమ్రత అయిపోయింది. నౌ ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ the BGM, the score and the music. Anand, he's very fresh. He's fresh out of the oven laga. He's very this is his debut, Anand, and he did a wonderful job. A subtle మీరు ఆ pauses వస్తాయి చూడండి characters కి మధ్యలో when they have interactions. ఆ pauses లో he filled those pauses with beautiful music, and we have 3 songs, actually 1 rap and 2 songs we have, and avanni he came down shooting spot దగ్గరకు వచ్చి మాకు వినిపించి మా ఇన్పుట్స్ తీసుకొని he's wonderful. He did an amazing job. అంటే ఒక ఫ్రెష్ ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చారు. అంటే వెబ్ సిరీస్ లో బీజిఎం కూడా ఇలా చేయొచ్చు అని ఒక ట్రాక్ లో తీసుకొచ్చారు. అండ్ ఐ వుడ్ రియలీ లైక్ టు వెల్కమ్ ఆనంద్. He's very కొంచెం కెమెరా షై, బట్ I think he'll be fine.
So I'm trying to add him. Just bear with me. సో వెయిటింగ్ ఫర్ హిమ్ టు కనెక్ట్. సో మీరు కమిట్మెంట్లు చూస్తే మీకు ఏ సాంగ్ నచ్చింది? మీకు ఆ ర్యాప్ నచ్చిందా, లేకపోతే చెలికాడ సాంగ్ నచ్చిందా? నా ఫేవరెట్ అయితే చెలికాడ ఫేవరెట్. ఐ మీన్ ప్లీజ్ వాచ్ ఇట్. కమిట్మెంట్లు మీకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను. అండ్ సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు. నేను చెప్పేస్తా మధ్యలో. సారీ గైస్, ఒక్క నిమిషం. ఐ విల్. అండ్ ఎస్, సో జాయిన్ అయ్యే ముందు ఆనంద్తో పాటు ఆ రైటర్ ఆఫ్ ద కమిట్మెంటల్, అంటే రీమేక్ కి రైటర్ ఉండరు, రీమేక్ చేసేయచ్చు కదా అని ఉండదు. బట్ ఒక తెలుగు, ఒక హిందీ వెబ్ సిరీస్ ని రీమేక్ చేసి తెలుగు ఫ్లేవర్ యాడ్ చేయడానికి యూ ఆల్వేస్ నీడ్ అ రైటర్. And our writer was Kashyap, and he did a wonderful job with a lot of dialogues. And ప్రతి రైటర్ కి నేను రాసిన డైలాగే చెప్పాలి అని ఒకటి ఉంటది. బట్ కశ్యప్ వాజ్ వెరీ వెరీ ఫ్రీ అండ్ వెరీ వెరీ ఓపెన్ మైండెడ్. ఇక్కడ డైలాగ్ మారుస్తున్నాం అన్నా కూడా హీ వుడెంట్ మైండ్, బికాస్ ఇఫ్ ది ఎసెన్స్, ఆ క్యారెక్టర్ ది, ఆ సిచ్యువేషన్ ది ఎసెన్స్ ఒక్క వర్డ్ లో చెప్పినా కూడా ఫర్ హిమ్ ఇట్స్ ఫైన్. అండ్ హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. So ఇప్పుడు Anand and Kashyap together will join us. So I'm going to connect them. They'll talk more about commitmental. హాయ్ కశ్యప్, అందరు అప్పుడే హాయ్ చెప్పేస్తున్నారు. హాయ్ guys. Hi. What's up? You hear me properly? Yeah. Super. Can you hear us? Yes, I can hear both of you. అంటే అందరు ఆల్రెడీ హాయ్ చెప్పేస్తున్నారు మీకు. సో Right. viewers, Hi. Hey guys. What's up? మేము ఇందాకట్లా అంత మాట్లాడలేము. Yeah, మాకు కొంచెం తగ్గాలి డ్యూరేషన్. okay, మీరు I feel like first Kashyap you can go and you can go ahead talk more about commitmental. అసలు commitmental ఎందుకు ఒప్పుకున్నావు? రీమేక్ అంటే రీమేక్ అని నీకు తెలిసిన ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోవడం కాదు, యాక్చువల్ గా నాకు టీవీఎఫ్ వాళ్ళు తమిళతో మాట్లాడుతున్నారు, టాక్స్ జరుగుతున్నాయి అన్నప్పుడే నాకే తెలిసి నేనే ఫోన్ చేసి రాస్తా అని చెప్పాను. సో That's very అంటే నాకు పర్మనెంట్ రూమ్మేట్స్ నాకు చాలా ఫేవరెట్ ఉండే అప్పుడు. mm. అంటే నేను అది వీక్లీ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను చూసాను అనమాట. అప్పటి నుంచి ఫ్యాన్ ఉండే టీవీఎఫ్ కి. సో టీవీఎఫ్ వాళ్ళు తెలుగులో వస్తున్నారంటే సో అలా రాద్దాం అని ఇట్లా నేనే ఫోన్ చేసి రాస్తా అని చెప్పాను. సో ప్రాబబ్లీ మొత్తం టీమ్ లో నేనే ఫస్ట్ జాయిన్ అయ్యాను. Yeah, I know. So Anand, how do you feel? అంటే this is your debut actually, commitmental తో. నీకు Yeah. how's the response? Yeah, I'm quite excited actually. I mean, expectations ఏం లేకుండే చేసే ముందు, and I was kind of nervous maybe because original story I was a huge fan. I mean 2013-14 లో చూసేస్తుండే. So to get an opportunity like that is really exciting. And కాకపోతే the thing is original show లో ఉండే type of music చేయలే. We changed a lot of music. There was rap లాంటి songs లేకుండే, or I mean genre of music వాళ్ళు చేసింది slightly different and చాలా తక్కువ ఉండే. So we made a lot of music throughout the show. You can like keep hearing here and there BGMs వస్తూనే ఉండే. So it's a
challenge thing. But Pawan was crazy. I mean, చాలా క్రేజీగా రిసీవ్ చేసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఆల్ మై ట్యూన్స్. సో ఫుల్ సింక్ లా ఉండే. సో క్రేజీ. దట్స్ లైక్ క్రేజీ. యా. And I honestly, I loved your BGMs, all the scores you gave to the whole show. ఒక్కొక్కటి ప్రతి సీన్ లో చూసా నేను. చిన్న చిన్న గ్యాప్స్ ఉన్న ఎక్కడైనా కాన్వర్సేషన్ కి పాజెస్ ఉన్నా కూడా యూ యాక్చువల్లీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ విత్ ఎనీథింగ్. ఇట్స్ అ ఫ్రెష్ మ్యూజిక్ టు, అంటే చెవులకి ఫ్రెష్ గా ఉండడానికి, అండ్ చాలా సటిల్ గా కూడా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ I hope you had a blast with working with us as a team. Yeah, absolutely. I was at the set once or twice, so we had great fun, great food also. So yeah. చెలికాడ నాకు తెలిసి బెస్ట్ అన్నిటికంటే. Yeah, Chalika. And I want Anand, what is the story behind that rap? Story behind the rap. Pawan wanted something very crazy to start with. Ido itla chala crazy undali because commitmental. So he wanted a track which matches the title sort of. So then he rap and naku, because I've never done such kind of stuff, so kind of nervous in the start, but I think he believed in me. He said like go for it. And then language వచ్చేసి I didn't want to try something in Telugu. I don't know why. I wanted to try something else ఏదైనా వేరే లాంగ్వేజ్ లో. And my friend Tarun అని వాడి roommate when he was in US, so he had a friend called Aida Alonso Iglesias. So tanu Spanish based rapper అన్నమాట. So we got it there, and so we sent her the track. She recorded in LA, sent it to us. No changes, nothing. So ఉన్నది పంపించే పవన్ కి, and he loved it. So I think pretty much it. So crazy on day. Yeah. So, yeah. చాలా చిన్నప్పుడే ఏంటిది, I thought it was not English. I thought someone else was actually rapping in some other language. But now that you Right. told me the story, ఇప్పుడు అంతా మ్యాచ్ అయినాయి puzzles అన్ని. And Yeah. Kashyap, I want Yeah. you to tell me your fun moment. ఒక్క one fun moment నువ్వు రాస్తున్నప్పుడు నీకు ఏ సీన్ మంచిగా అనిపించింది రాయడం? మీరు ఫస్ట్ టైం వెళ్తారు కదా, అను అండ్ ఫనీ ఇల్లు చూడడానికి వెళ్తారు కదా. లియో ఇల్లు, అదే లక్ష్మణ్. లియో కాదు, విష్ణుది Yes, బ్రోకర్. yes. Yeah. హైడ్ అండ్ సీక్ అనే దగ్గర. Yeah. అండ్ ఆల్సో మీ నీడ్ సమ్ పర్సనల్ టైం అంటే వాడు వచ్చేస్తాడు దగ్గరికి Yeah. ఆర్ సంథింగ్. అండ్ అదేంటది. అండ్ సెకండ్ థింగ్ అప్పాజీ శివనారాయణ గారిది. Yeah. That is That epic. part. Yeah. ఆ 2 parts నేను చాలా రాసేటప్పుడు ఎంజాయ్ చేశాను. Yeah, and ఆ సీక్వెన్స్ లో అది యాక్చువల్లీ మా కజిన్, అది కూడా Cousin ది. దట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. మా మామ కొడుకు అంటాడు, ఇట్లా చూస్తాడు. మా బాబాయ్ కొడుకు, సారీ కజిన్. ఫేవరెట్ ఆ బిల్డింగ్, అది అపార్ట్మెంట్ లో జరుగుతుంది. మా కజిన్, మా మామ కొడుకు కాదు. అండ్ బయటికి దండం పెట్టిస్తాడు. సో ఆ పార్ట్ హిందీలో లేదనమాట. సో యా, హిందీ ఇట్ వాస్ 7 years back, సో దే హ్యాడ్ అ డిఫరెంట్ ఫ్లేవర్ ఆల్ టుగెదర్. తెలుగుకి వచ్చేటప్పటికి we needed an authentic Telugu flavor, and I feel like you both aced it and to commitmental, and kudos to that, and thank you. And Thank you. Finally, యాక్చువల్లీ yeah. కాస్టింగ్ గురించి ఫస్ట్ మాట్లాడినప్పుడు ఐ వాజ్ దేర్ అనమాట. సో ఫస్ట్ ఈ క్యారెక్టర్ కి ఎవరు అను అంటే ఫస్ట్ ఐ థాట్ పునర్నవి. దెన్ అందరూ అవును కదా బాగుంది అనుకున్నా. సో ఎందుకు అరుస్తానంట తెలియదు ఎందుకో ఐ థాట్, అంటే రాసినప్పుడు, అంటే బిగ్ బాస్ అప్పుడు చూసాను ఇంట్లో. ఏంటి ఐ థాట్ అరవడం? ఎందుకో ఇంత అరుస్తాం అనుకోలేదు, కానీ డెఫినెట్ గా సూట్ అవుతుంది అనుకున్నా. కనిపించాడు. యా అంటే Yeah. సో ఫైనలీ Yeah. ఇయర్ కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతున్నారు ఇద్దరు, నాకు అర్థమైంది. బట్ వాట్ ఈస్ ద ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? చూడని వాళ్ళు చూడమని చెప్తారు. Yeah, just go watch it. You will like it. Yeah. యా, కానీ అంటే మొత్తం కూర్చుని టైం పాస్, వీకెండ్ కూర్చుని ఏదైనా చిల్ అవ్వాలంటే Yeah. వెరీ గుడ్ సిరీస్. అందరూ చాలా, అంటే ఎక్కడ కూడా అందరు నవ్వుతూ ఉంటారు, జస్ట్ ఇట్లా స్మైల్ ఉంటుంది.
అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు మా డాడ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు, అంటే ఆ రిజిస్టర్ ఆఫీస్ ది అదంతా. సో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అన్ని ఏజెస్ కవర్ అయిపోయినాయి ఇట్లా, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్కరికి సూట్ ఐ అయింది. ఫీల్ లైక్ మన వెబ్ సిరీస్ కి 18+ వచ్చినా కూడా ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అందరు రైట్. అంటే అందరు అంటే ఓల్డ్ ఒకప్పుడు జంధ్యాల గారి కామెడీ ఉంటుంది కదా, ఇట్స్ మోర్ ఆఫ్ దట్. అంటే అందరూ కొంచెం జోన్ అవుట్ అయిన పీపుల్ అంతా కలిసి ఒక దగ్గర ఉంటారు కదా. సో ఇట్స్ మోర్ ఆఫ్ దట్ సిరీస్. అండ్ అందరూ ఎంటర్టైన్ అవుతారు గ్యారంటీగా. యా. ఓకే గైస్, ఐల్ సీ యూ. Yes. థ్యాంక్స్ ఫర్ కమింగ్ లైవ్. ఐల్ సీ యూ. బాయ్. బాయ్. సో దాట్స్ కశ్యప్ అండ్ ఆనంద్ ఫర్ యూ. సో అందరూ చూడొచ్చు, కూర్చొని ఫ్యామిలీతో చూడొచ్చు అంటున్నారు. అండ్ ప్లీజ్ ప్లీజ్ చూడండి. అండ్ కామెంట్స్ లో మీరు చెత్తగా మాట్లాడారనుకో, కామెంట్స్ నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నాను. ఇఫ్ యూ కాంట్ సే ఎనీ నైస్ థింగ్స్, డోంట్ ఫకింగ్ సే ఎనీథింగ్. ఓకే, మీరు అదుపులో ఉండండి, చూస్తున్నా నేను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది అదర్ స్వీట్ కామెంట్స్. అండ్ రైట్ నౌ అండ్ ఫైనలీ ఆఫ్టర్ దిస్ ఇట్ ఈస్ ఘర్ఘర్. ఘర్ఘర్ ఇస్ విష్ణు. మీకు విష్ణు తెలిసే ఉంటది. లాస్ట్ టైం ఎంత మంచి రోల్ చేశాడు. హాలీవుడ్, మన హాలీవుడ్ ఇప్పుడు ఘర్ఘర్ అయ్యాడు. సో వర్కింగ్ విత్ హిమ్ అండ్ యాక్చువల్లీ పర్సనలీ అండ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ద సెట్స్, ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ విష్ణు. విష్ణు అంటే ఫన్ అంటే విష్ణుని బయట కలవండి, ఎక్కడ కలవాలంటే ఏదైనా బ్యాండ్ పెట్టి కలవండి, మంచిగా డాన్స్ చేస్తాడు. సో విష్ణు, ఐ హోప్ యు ఆర్ ఆన్లైన్. Hey. Hey, hi Navi. ఓ హాయ్ విష్ణు, నువ్వు అసలు ఆన్లైన్ ఉండవు అనుకున్నా నేను. ఏదో వీళ్ళు కాల్ చేసి ఇంతకు చంపిస్తాం. మరి అడుక్కుంటే ప్లీజ్ ప్లీజ్ అంటే వచ్చావు ఇప్పుడు. అఫ్కోర్స్ ఈరోజు ఇప్పుడే మొహం కట్టుకొని వచ్చాను. మొహం కడుక్కున్నావా? థ్యాంక్ యూ సో మచ్. మొహమైనా కడుక్కున్నావు ప్లీజ్. ఫ్రైడే స్నానం చేయండి. ఫ్రైడే స్నానం చేయవా? గుడ్ జాబ్ విష్ణు. సరే, వెరీ వెరీ అన్నెసెసరీ, బట్ యా అందరికీ ఫ్రైడే స్నానం చేయవని. సరే, సో హౌ డస్ దిస్ వర్క్? ఐ కాంట్ సీ. కెన్ యూ సీ మీ? ఐ కెన్ సీ యు, బట్ యువర్ థింగ్ కీప్స్ గెటింగ్. ఏమైంది ఇప్పుడు? లేవు, డిస్కనెక్ట్ అయిపోయావు నువ్వు. ఫ్యాన్స్ వెయిటింగ్ నీ ఘర్ఘర్ బాయ్. ఘర్ఘర్ బాయ్, ఘర్ఘర్ బాయ్ అంట. హాయ్ చెప్పు. హే హాయ్, హలో. ఎవరు వీళ్ళు? వీళ్ళు వ్యూవర్స్ అంటారు. వీళ్ళే మన కమిట్మెంట్ చూసేది. చూడొచ్చుగా మరి. చెప్పు నవి. ఎక్కడైనా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయా? యాక్చువల్లీ ఐఎమ్ ట్రైంగ్ టు వికెట్ దిస్. డెఫినెట్లీ. Tell me about Commitmental, your experience in Commitmental. Shit, I'm still figuring out where to look at. Should I look at my camera or myself? నువ్వు జస్ట్ కెమెరాని చూడు, లేకపోతే నా మొహం చూడు, లేకపోతే నీ మొహం చూసుకో. నీ మొహం చూస్తే చూడు, అంతలోకి నీ కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు అందరూ. ఘర్ఘర్ బాయ్, యువర్ యాక్టింగ్ సూపర్ అంట. యాక్టింగ్ కాదండి, రియల్ లైఫ్ లో కూడా ఇంతే మనిషి. స్టక్ అయిపోయాడు. హలో, హాయ్. I'm back. మళ్ళీ నువ్వు చెప్పు. ఓకే, నథింగ్. యా, వాట్ షుడ్ ఐ సే? నువ్వేమని చెప్పు, అడుగు.
1 second. Just turn off the comments because yeah. చెప్పు ఎవడ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి కమిట్మెంట్ తో? ఏంటి నా ఫీలింగ్స్ ఏంట? నీ ఎక్స్పీరియన్స్ అయ్యా కమిట్మెంట్ నా ఎక్స్పీరియన్స్ పవన్ వి వర్క్ ఐ మీన్ వి వర్కింగ్ ఆన్ అ డిఫరెంట్ ప్రాజెక్ట్. సో నాకు పవన్ కి మంచి ర్యాప్ ఉంది. బట్ ఎర్లీ ఐ మీన్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ బికాస్ కౌశిక్ who actually was supposed to shoot this, I mean direct this for Yeah. Kaushik. Yeah, so that's how I got into this. I never watched Permanent Roommates because Kaushik నాకు introduce చేశారు. So that's how I watched the original. And but అదే ఎక్స్పీరియన్స్ అంటే నీకెలా వస్తుంది? పీపుల్ లవ్ ఘర్ఘర్, పీపుల్ లవ్ ఘర్ఘర్, Yeah. ఘర్ఘర్ భాయ్ అంటానే. Yeah, a lot of people wrote good things about my character. బాగుండే. But I honestly, I mean, for me, it's more about ఎందుకు అట్లా చేస్తున్నా అన్నట్టు. ఇట్స్ మోర్ కూర్చొని ఇక్కడ I don't think I should have done that. When I watch it, I mean, in retrospect, that is how I look at it. But it's a very fun thing to We are sit and saying- watch. When we watch our characters, ఎందుకు నేను ఎందుకు ఇక్కడ ఇలా చేసా, అలా చేయకూడదే నేను Yeah, బట్ అది ఓవరాల్ కొంచెం when Yeah. people love it, we should embrace it. Actually How? tell ourselves that okay, we did a good job at it. how? I mean, shortcomings are always, I mean, in any kind of work, there'll be some level to it. Kani adele, I try to put it under the carpet and watch it. అదంతా ఆలోచించుకుంటా. But still Sir, being కమిట్మెంట్ లో నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? Venki is Leo, double Leo. లియో విత్ డబుల్ ఎల్. Yeah, because I know Venki personally. That's why it feels so nice to see him, kind of break what he is and do something like that. It's so much. He is చాలా మంచిగా when you look at someone doing that. And I think Prithvi is one more because I thought I was the first when they offered me, but somehow ekkadi nunchi Chicago nunchi evarna తీసుకొని చేసిన whatever, but he did okay. అదనమాట. ఇంకేమైనా చెప్తావా ఫైనలీ? బోర్ కొడుతుందని అవి ఫైనల్లీ అని ఇస్తున్నామా? ఫైనల్ మాట్లాడించలేదు. చాలే, అందరితో 15 minutes మాట్లాడేది. 15 minutes అయిపోయిందా? అయిపోయింది. వాట్ రియలీ? సరే కమిట్మెంట్ల గురించి మాట్లాడి. ఇంకా నేనే మాట్లాడాలి. యూ సే సంథింగ్. వాట్ డు యు థింక్? What is your least favorite episode in Commitment? లీస్ట్ And why? ఫేవరెట్ ద వన్ వేర్ ఐఎమ్ క్రయింగ్ రే. వా, Why? ఎందుకంటే ఐ కాంట్ క్రై, ఐ సక్ ఎట్ క్రైయింగ్. అండ్ ఏడుపు తెచ్చుకొని బాధపడి రోజంతా బాధపడడం అంటే నా వల్ల కాదు. And that is on okay. మరి నిన్ను ఏడమంటే ఏడుస్తావా? ఏడుస్తా. ఏడుస్తావా? అంటే ఏడుస్తా అంటే I mean I prefer it, but I know I'll fuck it up anyway. సో చేసింది వచ్చినంత చేయాలి. ఇంకా ఇంకేంటంటే నమ్రత ఏం మాట్లాడింది? అంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ థింగ్ టు డూ. లైక్ చాలా నచ్చింది నాకు. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. యా, ఆపోజిట్ టు యూ. but see, one thing I wanted to say is how I was supposed to play a character named Gangadhar, and I mean we actually shot, I mean you guys actually shot a part where broker is referred to as Gangadhar, and then later it was fixed later my thing was shot where
I was supposed to remove my beard, and that didn't happen. So Pawan kind of pushed this Kaja Ali this thing. Mm. I was supposed to play Gangadhar, and then I played Kaja Ali, and then we got in some cherries, you know, just to give it some authenticity. Adi, it's okay. I don't know how authentic it is, but that's what I just see for my character. At least I wanted to do something similar to what Angrez is to Hyderabad film. యా ఐ ఫీల్ లైక్ యూ Really? నేల్ విష్ణు. నేను కాంప్లిమెంట్ ఇస్తున్నా, తీసుకో. ఓకే, యూ నేల్డ్ ఇట్. I think all my family, like the people who watched the show, they loved it. On the 5th episode, నువ్వు wrong number కి కాల్ చేసి Yeah, it was actually nice. I also, yeah, definitely. the whole I like. లోపలికి వెళ్ళడం నువ్వు, అండ్ అదే ద హోల్ థింగ్. 5th episode లో నువ్వు ఏం చేసావో, ఇట్ వాస్ డామ్ ఫనీ, ఇట్ వాస్ హిలేరియస్. ఐ లవ్డ్ ఇట్. Yeah. I actually enjoyed the episode the most because it didn't. I mean, there was no. Either we wanted to push some comedy relief. Atla kaakunda, it was more situational, and that is what I enjoy when it's written well. It's nice to do. Tuning కూడా మంచిది, లైక్ క్రింజీగా అబ్బా ఎందుకు అట్లా చేస్తున్నాను కాదు. బి ఫన్ టు వాచ్. ఇట్ వాస్ నాట్ క్రింజ్ when you were doing it also. ఏంటంటే నార్మల్ గా కూడా అలానే ఉంటావు కదా. how Yeah, it largely has I mean character and unlimited. The way I normally converse is Telugu, Hindi and English and a bit of Hyderabad అంటే जो भी है ఇక్కడ మాట్లాడతాం. Because a lot of my friends are either from North India or further down south. So తమిళ్ అవన్నీ మనకి రావు, వచ్చింది తెలుగే. హిందీ కూడా అంత సరిగ్గా రాదు. So Hyderabadi, I'll just push whatever I can put in Telugu, whatever I can put in. it didn't look like you don't know Hindi అన్నట్టు లేదు అసలు. నువ్వు బానే మాట్లాడావు. లైక్ ఇట్ వాస్ స్మూత్. లైక్ హైదరాబాదీ హిందీ అయితే అందరు Yeah. అంటే అది కాదు యాక్చువల్లీ హైదరాబాదీలో అంత It is. Yeah, 50%. Yeah, it was. Yeah. That I also agree. It was a decent effort at least on my side. ఏంటి ఇంతేనా ఇంకా లైవ్ లో? మరి ఇంకే ఏం మాట్లాడతావు చెప్పు. కమిట్మెంట్ల గురించి. ఏం కాదు. I thought you talk a lot about commitment and I'll have a lot of questions to ask you. అట్లా. ఓహో నీతో నేను క్వశ్చన్స్ నువ్వు క్వశ్చన్స్ అడుగుతావా? సరే, క్వశ్చన్స్ అడుగు, నేను ఊరికే See, everyone look at the comments. They're like Ghargar, hi Ghargar, wow Ghargar, and how do I get the comments? Wait, hold on. Yeah. Hey, hi guys. I'm really. ఏంటి అందరూ పునర్నవి అంటున్నారు. అక్కడ గర్గర్ అన్నారు. ఒక 100 మంది గర్గర్ అన్నారు. నేనేదో నిజం అనుకున్నా. సర్లే. కామెంట్స్ కూడా చూడటం రాదు. టెక్నాలజీ ఏ మనోడే ఏదో ఉద్భవ్ మిస్టర్ పృథ్వీ అలియాస్ ఉద్భవ్ గర్గర్ బీయింగ్ గర్గర్ పార్టీ అచ్చా. బట్ యా ఇట్ వాస్ ఇది రెగ్యులర్ గా అందరు వావ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ అదంతే కాదు. ఇట్ వాస్ I mean, at least for me, it was a nice learning curve because I thought, because I like the other guy, Hindi lo over chesaro, he's really good. He's to the point, and I can never be that. I always try to get so much of myself into whatever character I play, and I kind of spoil it, and I try to imitate people that I can. Having yourself, being yourself, I feel like నేను క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా ఎవ్రీ క్యారెక్టర్ I see, I'm like అలానే ఉన్నా కదా అనిపిస్తుంది. I feel like we are bad judges of our characters and when we act. I think when people compliment us or constructive criticism ఇచ్చినప్పుడు తీసుకోవాలంతే. అవును, అది కొంచెం I mean, still in the process of taking in compliments or see, because
when I work on something, I kind of kill it on the day when it ends, the shoot ends. I don't worry about how it's turning out and how good I did or how bad. I mean, if it's bad, I'll definitely not watch it. But if it's good, I kind of keep it to, you know, to it. I don't really want to boast about it or talk a lot about why because I know for a fact that after 2 months I'll feel like what the ఏంది ఇదా నువ్వు చేసింది అన్నట్టు అనిపిస్తుంది అని నాకు తెలుసు. But it's one of those things Yeah. that I But try to. you just need to be ante this has to be like a collection. ఈ మూవీ చేశాను, ఓకే, ఇట్స్ అన్ యాడ్ ఆన్ ఫర్ మై కలెక్షన్ అనుకోవాలి, అంతే గాని Yeah. రైట్ నౌ Oh. ఇట్స్ డన్. అండ్ ఐ ఫీల్ లైక్ సోక్ ఇన్ ఆల్ ద కాంప్లిమెంట్స్. అందరు నీకు ఏమేమి ఇస్తున్నారో, హ్యావ్ ఫన్. అండ్ I feel like it's time to go now. Time to go. What? You going off? Huh? నువ్వు నిన్ను క్యాన్సిల్ చేస్తున్నాను ఇప్పుడు, సో ఐ కెన్ యాడ్. Yeah. Shweta. Anyways, it's your thing. You'll regulate it because sadly everyone is commenting about you only. ఎందుకు Yes. నీ ఏడుస్తున్నా? హాయ్ గర్గర్ అంటుంటే కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. Okay. It's okay. Sorry. Chal. I'll see you. Bye now. Coming. Bye bye. Bye. So that is the Gargar for you guys. Ante real life lo ante, real life lo kuda ante. That's Gargar. And thank you all for coming live. Ante ee live koncham long ga untadi, ippade cheptunnanu. And అందరూ థ్యాంక్ యూ. కామెంట్ చేసే వాళ్ళందరూ ప్లీజ్ కామెంట్ అబౌట్ కమిట్మెంటల్ ఆర్ గెట్ లాస్ట్ ప్లీజ్. నాకు అంత ఓపిక లేదు. బట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ కమిట్మెంటల్. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. అండ్ నౌ వీ హ్యావ్ శ్వేత. శ్వేత ఇస్ ద, యు నో హూ శ్వేత ఇస్. ఆహాలో పనిచేసింది. అండ్ ఆల్సో షీ ఈస్ ద వన్ హూ యాక్చువల్లీ ఒక క్రూషియల్ ఒక్క ఎపిసోడ్ లో ఉంటది, బట్ షీ మేక్స్ సో మచ్ సెన్స్. తన వల్లే ఫనీ అండ్ అను దే టేక్ డిసిజన్స్, ఇంపార్టెంట్ డిసిజన్స్ కమిట్మెంట్ లో. అండ్ ఐఎమ్ ట్రైంగ్, ఐ విల్ జాయిన్ హర్. లెట్స్ టాక్ టు హర్. హాయ్. హాయ్. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నా రోల్ నెంబర్ ఎప్పుడు పిలుస్తారు మా టీచర్ అని చెప్పి. సడన్ గా నువ్వు శ్వేత అని చెప్పాలా గ్యాప్ ఇవ్వగానే ఓకే ఏం చెప్తుంది నా గురించి. అనుకున్నావా కొంచెంసేపు? ఫైనలీ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ పునర్నవి, గ్రేట్ రెస్పాన్స్. మా ఇంట్లో కూడా అసలు అందరికి ఎంత బాగా నచ్చారంటే, ఎస్పెషలీ యూ అండ్ ఉద్భవ్. కంగ్రాచులేషన్స్. Thank you so much. So, you tell me, Shweta, guys, Ahalo Panjastadi, and she's she's a hard worker. The first day I met her, I think we shot only for 2 days. Our 2 days, she's been working and acting simultaneously. She never took a break, and I respect that, someone who can actually multitask. And Shweta is someone I actually like look up to, and wish Shweta to go somewhere in her life. And so Shweta, నీ experience commitmental తో. అర్థం కాలేదు. నీ experience commitmental. నా ఎక్స్పీరియన్స్ బేసిక్ గా ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ దట్ అన్ యాక్టర్ ఆర్ ఎనీబడి గెట్స్, ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది కదా. నాకు కమిట్మెంటల్ ఇస్ సంథింగ్ దట్, నేను కమిట్మెంటల్ కోసం వచ్చినప్పుడు అసలు ఐ వాజ్ లాస్ట్. ఎందుకంటే నేను జనవరి ఆ టైంలో తమాడా మీడియా నుంచి కాల్ వచ్చింది దట్ ఐ యాక్చువల్లీ గివెన్ ఆడిషన్ ఫర్ కపుల్ ఆఫ్ రోల్స్ కమిట్మెంట్ లో, ఫర్ రితు, ఫర్ దివ్య, అలా అనమాట.
జాన్ లో వచ్చాను. ఆఫ్టర్ దట్ లాడ్ ఆఫ్ చేంజెస్ హ్యాపెండ్ ఇన్ ద ప్రొడక్షన్, అవి ఇవి చాలా చేంజెస్ జరిగి ఐ డెంట్ హియర్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. సో సరే ఓకే, అండ్ అప్పుడే నాకు తెలుసు దట్ పునర్నవి ఈస్ గోయింగ్ టు ప్లే ద లీడ్ అని. కానీ ఐ వాజ్ లైక్ వావ్ నైస్ అది ఇది అని అనుకున్నా. తర్వాత నెక్స్ట్ డే షూట్ అంటే ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఆర్ టీమ్, ఇలా దివ్య క్యారెక్టర్ ఓకే టుమారో యూర్ డూయింగ్ ఇట్. అడగని కూడా అడగలేదు, ఓకే టుమారో యూర్ డూయింగ్ ఇట్ అది ఇది అంటే నేను అసలు ఎవరు ఏంటి ఆల్ ఆఫ్ అది నేను జనవరిలో ఇచ్చాను కదా ఆడిషన్. దెన్ ఐ సెడ్ ఓకే, జనవరిలో నేను ఆహాలో పనిచేయలేదు, ఇప్పుడు నేను ఆహాలోనే పనిచేస్తున్నాను. ఆహాలో పనిచేస్తూ ఎంప్లాయీగా మళ్ళీ ఆహాలోనే సిరీస్ లో యాక్ట్ చేస్తే ఇంకా బయట ఎవరైనా చూస్తే నన్ను ఏంటి యూఆర్ ఓన్లీ డూయింగ్ ఎవ్రీథింగ్, ఎంప్లాయీ నువ్వే, అందులో యాక్టింగ్ కూడా నువ్వే అంటారేమో అనుకున్నా. యాంకర్ కూడా అవుతావని కొన్నిసార్లు కొన్నిసార్లు ఇప్పుడు నువ్వు ఎలా అయితే కమిట్మెంటల్ లో లీడ్ చేసి ఇప్పుడు ఈ లైవ్ కి హోస్ట్ చేసి ప్రతి ఒక్కరిని యాడ్ చేసి ఇనిషియేటివ్ తీసుకొని ఇంత బాగా యాంకరింగ్ చేస్తున్నావో అలా అన్నమాట. అలా కొన్నిసార్లు తప్పట్లేదు. అది Sometimes that also, this also. సో నీ కమిట్మెంట్లు చూసే ఉంటావు ఇప్పటికి. అఫ్ కోర్స్ చూడకపోతే ఇంకా నీకు పగులుతుంది చెప్తున్నా. Definitely. వన్ మూమెంట్ ఆర్ Hmm. యువర్ ఫేవరెట్ ఎపిసోడ్, సరే ఫస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ అనుకుంటా కమిట్మెంట్ లో. వాట్స్ యువర్ ఫేవరెట్ ఎపిసోడ్? ఓకే, నేనంటే చాలా సెల్ఫిష్ గా ఎపిసోడ్ నెంబర్ 3 అని చెప్తాను. బికాస్ అందులో అందరు కలిసి చేసాం కాబట్టి. అండ్ ఐ టెల్ యూ ద మోస్ట్, అంటే నాకు చాలా ఫన్నీయెస్ట్ అనిపించింది అంటే ఫనీకి ఇంకా జిత్తుకి మధ్యలో ఉన్న కాన్వర్సేషన్ అనమాట. ద వే ఎపిసోడ్ నవ్వుతానే ఉంటారు. యా, వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్. అండ్ ఫన్నీయెస్ట్ థింగ్ వాజ్, ఐ థింక్ ఐ టోల్డ్ యూ, బట్ ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ ఫనీ, అందరికి షేర్ చేసుకుంటే బాగుంటది. నేను షూట్ కి వచ్చినప్పుడు దే ఆస్డ్, నా లాస్ట్ షాట్ మళ్ళీ నైట్ 2 o'clock 3 o'clock ఉందన్నమాట. నాకు గ్యాప్ వచ్చింది, దే ఆస్క్ మీ టు స్లీప్. ఐ వాజ్ లైక్ ఓకే, వెళ్ళి పడుకున్నా. నాకు నిద్రలో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరు? మన జిత్తు, ఉద్భవ్ అండ్ పవన్. వాళ్ళ కాన్వర్సేషన్ నేను నిద్రలో వింటున్నా అనమాట. దే ఆర్ లైక్ ఓకే ఫస్ట్ లైట్ ఆఫ్ చేయాలి, తర్వాత ముద్దు పెట్టాలి. ఎవరి నాకు అంటే నిద్రలో యూ డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ ఓకే యు ఆర్ హియర్ అది ఇది అని కదా. హూ ఇస్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనుకుని ఇలా తీయగానే ముగ్గురు ఇలా చాలా చాలా డీప్ ఒక ఎమోషనల్. అందులో పవన్ మా డైరెక్టర్ ఏదన్నా చెప్పాలంటే ఈ యాక్ట్స్ అండ్ చాలా ఇలా ఎమోషనల్ గా వెళ్ళిపోతారు కదా, ఆయన యాక్ట్ చేసి చూపించేస్తారు. పవన్ ఒక క్యారెక్టర్ చేయాలి కమిట్మెంట్ లో, బతికిపోయారు. కానీ నెక్స్ట్ టైం యా, నేను అదే అడుగుతున్నా పవన్ గారిని, మీరు యాక్ట్ చేయాలి అని చెప్పి. సో దేవర్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. తర్వాత నేను సీన్ లో చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, ఆ రోజు అర్ధరాత్రి వీళ్ళు కూర్చొని ఈ స్కెచ్ అనమాట వేస్తున్నారు అని. సో దట్స్ ద ఫనియెస్ట్ పార్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీ ఇద్దరివి, లైక్ ఐ సెడ్ బిఫోర్, మీ ఇద్దరు కెమిస్ట్రీ గానీ, మీ ఇద్దరు ఎప్పుడు చూసినా నీ క్యారెక్టర్ అయితే ఫనీ అని ఉంటది, లేకపోతే ఫనీ అని ఉంటది. అది బెస్ట్ అబౌట్ యూ. అండ్ అసలు ఆ ఓపిక ఎలా వచ్చింది? గట్టిగా అరిచి పిల్లో కిందకేసి కొట్టి, వాట్ డిడ్ యూ ఈవెన్ ఈట్ అంత ఎనర్జీ కోసం? అంటే అందరూ నేను చాలా అరుస్తాను లైఫ్ లో అనుకుంటారు, బట్ వెరీ కామ్. యా, దట్స్ ట్రూ. అంటే యు ఆర్ బోత్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీలో లోపల ఇలా పద్మనాభ సింహ బయటకు వస్తాడనమాట. ఇందాక కశ్యప్ వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు కదా, చాలా సూట్ అయిపోతాం అని చెప్పి రాసాము అని. సో వాట్ ఈస్ యువర్ నీ క్యారెక్టర్ కాకుండా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ కమిట్మెంట్? ఫస్ట్ థింగ్ నాకు యు అండ్ రితు ఆల్సో ఐ రియలీ లవ్డ్. అంటే మన డైలీ లైఫ్ లో ఫ్రెండ్స్ ని చూస్తాం కదా, ఫ్రెండ్స్ మధ్యలో కాన్వర్సేషన్స్ ఆర్ ఫ్రెండ్స్ అలాగా, అలా మీ ఇద్దరిది నాకు చాలా నచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ ఈ సిరీస్ మొత్తంలో బ్యూటీ ఈజ్ అపార్ట్, అంటే లీడ్స్ మీద ఒక్కటే ఫోకస్ కాకుండా వాట్ ఎవర్ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్లీ పోర్ట్రే చేశారు. లైక్ ఐ ఎంజాయ్డ్ సో మచ్ వెన్ ఐ వాచ్డ్ లియోస్ ఎపిసోడ్. అసలు చూస్తే నేను ప్రతి రియాక్షన్ కి యక్ అనుకుంటూ అలా ఉంటేనే ఆ క్యారెక్టర్ అది పర్ఫార్మెన్స్ అంత నేల్ చేశాడు అని అర్థం కదా. సో లియో వాజ్ అసలు అమేజింగ్. అండ్ ఘర్ఘర్ ఇప్పటి వరకు వి సా హిమ్. ఆ ఘర్ఘర్ మధ్య మీరిద్దరు ఓకే మాకు ప్రైవసీ కావాలన్నప్పుడు కూడా ఎలాగే చూసి నువ్వు వెళ్ళరా అని చెప్పి. సో ఆల్ దీస్ వెరీ సటిల్ చాలా బాగున్నాయి. సో ఆ క్యారెక్టర్స్ నాకు చాలా నచ్చాయి. అండ్
మీకు మీ ఆఫీస్ లో మేనేజర్ గా చేసిన ఆయన ఆల్సో ఇస్ మై ఫ్రెండ్ అన్నమాట. సో సాయి కిరణ్ గారు అని, హీ ఆల్సో టోల్డ్ అ లాడ్ అబౌట్ యూ లైక్ వైల్ వర్కింగ్. చాలా చెప్పారనమాట. అలా నాకు అన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చాయి, అందులో ఇవి హైలైట్స్. ఎవరు చేశారు? ఏం క్యారెక్టర్ అంటున్నావు? మేనేజరా? మేనేజర్ అంటే నువ్వు అన్ని చెప్తూ ఉంటావు, అన్ని ఇదేసావా అదేసావా లాస్ట్ లో ఆయిల్ వేసావా అంటే నీ వెనకాల ఉన్నాడు. దట్ వన్. సో అలా అన్నమాట. అలా నాకు అన్ని నచ్చాయి. అండ్ సాంగ్స్ లో ఐ రియలీ లైక్, ఐ లవ్ ద బీజిఎం. చెప్పవే చెలియా, దట్ మెలోడియస్ బీజిఎం ఉంది కదా, అది నాకు చాలా ఇష్టం. యా, దట్స్ వెరీ బ్యూటిఫుల్. అది నాకు చాలా ఇష్టం. అండ్ ఆ ఎపిసోడ్ లో లాస్ట్ లో నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంటది, వేర్ యూ టెక్స్ట్ ఈచ్ అదర్. ఏడవడం ఇస్ మై డిఫికల్ట్. అసలు ఏడ్ అందుకనే నాకు రాదు. సో బట్ ఐ ట్రైడ్ వెరీ టు క్రై ఇన్ దిస్ వెబ్ సిరీస్. 100% ఏడ్పించేసాను నేను. నీలో ఉన్న అన్ని యాంగిల్స్ ని వాడుకున్నారు అనమాట. చాలా బాగా వాడుతున్నారు పవన్. యా, అండ్ దట్ థర్డ్ ఎపిసోడ్ లో దట్ క్లైమాక్స్ ఆల్సో వేర్ ఆ స్టూల్ వేసి మీ ఇద్దరు నన్ను పట్టుకొని, దట్ వాజ్ వి షార్టెడ్ అట్ 3 o'clock in the morning. మీ ఇద్దరు టైర్డ్ అయిపోయి, నేను టైర్డ్ అయిపోయి. సో యా, అలా అంటే చాలా కష్టపడ్డా. చూసే వాళ్ళందరికీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సిరీస్. థ్యాంక్స్ టు, నేను ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ రోల్ నెంబర్స్ కి ఛాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ సాధినేని గారు, నాకు ఈ అవకాశం ఇచ్చి, దివ్య అనే పాత్ర ఇచ్చి, ఇంత మంచిగా నన్ను సపోర్ట్ చేసినందుకు షూట్ టైమ్ లో కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫుడ్ మాకు తినిపించినందుకు షూట్ టైమ్ లో. అండ్ థ్యాంక్ యూ తమాడా, థ్యాంక్ యూ అందరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పునర్నవి, ఉద్భవ్ అండ్ జీతు. మంచి అంటే షూట్ చేస్తున్న ఎప్పుడు అంత టైరింగ్ అనిపించలేదు, మంచి ఒక ఫ్రెండ్స్ తో అలా ఉన్నట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అండ్ చూడని వాళ్ళు వెంటనే కమిట్మెంటల్ చూడండి, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సిరీస్. ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ శ్వేత. ఇలానే ఇంకోసారి వర్క్ చేస్తా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ సీ యూ. బాయ్ బాయ్. సో 626 వ్యూయర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. పేషెంట్ గా మీరు ఒక్కొక్కరికి వింటున్నారు. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ అ లాట్ కమింగ్ ఫ్రమ్ యూ ఆల్. సో ఇంకా ఐ థింక్ ఇంకా నలుగురు ఉన్నారనమాట. పేషెంట్ గా ఉండండి. బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ అండ్ వాచ్ కమిట్మెంటల్. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. మీ క్యారెక్టర్స్ కూడా వస్తున్నారు, మీ ఫేవరెట్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు ఇప్పటికి. సో దీని తర్వాత ఐ వాంట్ టు టాక్. శ్వేత అయిపోయింది కాబట్టి దినేష్ జిత్తు క్యారెక్టర్. ఎంత పీపుల్ లవ్ జిత్తు క్యారెక్టర్. ఎందుకు చెప్తాను ఆగండి. థర్డ్ పొజిషన్ గురించి మాట్లాడతాడు వచ్చి. ఐ కనెక్ట్ హిమ్. So Dinesh, please send an invitation. దినేష్ కోసం వెయిట్ చేస్తున్నాం.
ఓకే సో దినేష్ ఒక ఐ థింక్ పంపించాలి ఇన్విటేషన్. అంత లోపల మన లియో గురించి మాట్లాడదాం. ఐ మీన్ లక్ష్మణ్ గురించి. లక్ష్మణ్ అంటే అందరికీ తెలిసే ఉంటది. సారీ కాల్ ఎం లియో లియో లియో. సో సో దినేష్ కొంతసేపట్లో వస్తాడు. కొంచెం పొజిషన్స్ అన్ని డిసైడ్ అయ్యి ఏ పొజిషన్ గురించి మాట్లాడాలి ఫస్ట్ అని. సో రైట్ నౌ లెట్స్ స్కిప్ టు అవర్ మై ఫేవరెట్, అందరి ఫేవరెట్ వెంకీ. వెంకీ ఇన్వైట్ యాక్సెప్ట్ చేయ వెంకీ. She don't deserve you, bro. And you don't deserve him too. What's up? వాట్సాప్ కెన్ యూ హియర్ మీ? వినిపిస్తుందా? Yeah, give me a second. యా నేర్చుకోవాలి ఫస్ట్. I think యో Punaravi, can you hear me? ఐ కెన్ హియర్ యూ. But why is your voice so low for me? బికాస్ ఆఫ్ యువర్ హెడ్ ఫోన్. ఏంటంటి? మీ హెడ్ ఫోన్స్ వల్లేమో. షల్ ఐ కనెక్ట్ అగైన్? ఒక్కసారి రాఘవ. యా అమ్మాయిలు ఫస్ట్ కంట్రోల్ పెట్ట నేర్చుకోవాలి. సో వెంకటేష్ టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల తన డెన్ లో ఉన్నాడు. ఆ డెన్ లో నుంచి మనకి లైవ్ వస్తాడు కొంతసేపు ఉన్నాక. ఐ మీన్ లియో, వెంకీని లియో అని పిలవాలా లేకపోతే లియోని వెంకీ అని పిలవాలా? బికాస్ వెంకీ అండ్ లియో అండ్ వెంకీ ఆర్ ద సేమ్ పీపుల్. థ్యాంక్ యూ గైజ్ ఇప్పటి వరకు ఈ లైవ్ చూసి. ఇప్పుడు Yeah, I can hear you now. ఎస్ హలో వెంకీ, హలో లక్ష్మణ్. What's up? How's it going? ఇట్స్ గోయింగ్ అమేజింగ్. లక్ష్మణ్ ఎలా ఉన్నావు? అరే నేను ఇంతసేపు లైవ్ చూసినా ఏమీ బఫర్ కాకుండా వస్తుండే. ఇప్పుడు నేను జాయిన్ అవుతున్నా చూడు ఏదో అవుతుంది. మరంతే లైవ్ అదే కదా చాలా. ఎక్కడ హలో, వెంకీ నీ డెన్ లో ఉన్నావా? ఐఎమ్ ఎన్ ఈసీఎల్. ఇది ఇంకో టెన్ శని టాప్స్ అంటాం దీన్ని. నీ ఈసీఎల్ లేదా? ఏంటంటే ఏమను నీ ఈసీఎల్ ఈసీఎల్ లో నీ ఈసీఎల్ లో సిగ్నల్ సరిగ్గా ఉందా లేదా? సిగ్నల్ బానే ఉంది. మళ్ళా ఎందుకో వస్తుందో మరి. వైఫై సిగ్నల్ అయితే ఫుల్ చూపిస్తుంది నాకు. యా యూర్ ఫైన్ యా. సో హౌస్ ఇట్ గోయింగ్? తర్వాత ఫస్ట్ నన్ను గరగర్ తర్వాత నువ్వు జాయిన్ అవుతున్నావు అని చెప్తే వెయిట్ చేస్తుండే నేను. నాకు తర్వాత బ్రో నాకే అనిపిస్తుంది బ్రో సౌండ్. నాకు లిస్ట్ వేరే ఇచ్చారు. ఓకే వెంకీ కెన్ యూ హియర్? కనిపిస్తున్నానా? కట్ అవుతున్నానా? కట్ అవుతూ కనిపిస్తున్నావు. నువ్వు కూడా కట్ అవుతూ కనిపిస్తున్నావు. ఓకే, లెట్ మీ జస్ట్ కట్ ఇట్ అండ్ గెట్ మీ బ్యాక్ నో. ఓకే ప్లీజ్. హాయ్ గైస్, టెక్నికల్ డిఫికల్టీస్ మళ్ళీ. మీ వెంకీ తొందరగా వస్తారు, ఆగండి. గ్యాంగ్ వీళ్ళందరికీ బాగానే ఉందంట వెంకీ. వ్యూవర్స్ అందరికి కామెడీ ఉందా మీ ప్రాజెక్ట్ లో? ఉందండి, అన్ఫార్చునేట్ గా కామెడీ ఉంది మా ప్రాజెక్ట్ లో. ఓకే, ఐ విల్ జస్ట్ కనెక్ట్ హిమ్ అగైన్.
వస్తుంది. Winks, waiting for your invitation. ఇది నిజంగానే డబుల్ అయ్యో. Please go watch Commitmental. And మీకు తెలుసా ఫస్ట్ ఎపిసోడ్ ఆహాలో ఫ్రీ అని Commitmental ది. Then you can actually subscribe. సో ఆ ఫస్ట్ ఎపిసోడ్ చూసేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి ఆహాలో. అండ్ ఆహాలో చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఆహా వెబ్సైట్ లో, ఆహా యాప్ లో చాలా గ్లిచెస్ ఉన్నాయని. ఎందుకు ఉన్నాయంటే ప్రాబ్లం ఏంటంటే ఇంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నౌ దర్ గ్రోయింగ్. సో కొంచెం పేషెంట్ గా ఉండండి పాపం వాళ్ళతో కూడా. ఆహా యాప్ తో వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. దే ఆర్ గెటింగ్ కంటెంట్ అండ్ ఆల్సో ఫిక్సింగ్ ది యాప్. సో కొంచెం పేషెంట్ గా ఉండండి. LL లియో వస్తున్నాడు. ప్లీజ్ కొంచెం ప్రేక్షకులు వెయిట్ చేయండి ప్లీజ్. బిగ్ బాస్ చూస్తున్నారు. 2 years బాగుండేది, చాలా అప్గ్రేడ్ అయిపోయాం అని చెప్తున్నాను. ఏమైతుంది ఇప్పుడు? హలో. చాలా కోటింగ్స్ ఓకే ఏంటి లైక్ వాట్ మెహర్? చూస్తాను. కనిపిస్తున్నానా? అది ఇది నీకు తెలియదు. కనిపిస్తున్నావు, వినిపిస్తున్నావు. ఓకే ఓకే మనకు అంత టైం లేదు. స్టార్ట్ దెన్. యా. సారీ ఫర్ ద డిలే. LL లియో, ఎస్. let's talk about your experience with Commitmental. మై ఎక్స్పీరియన్స్ అంటే డూడ్ మస్తు ఉండేడు అసలు. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం షూట్ కి వెళ్ళినా, ఫస్ట్ డే షూట్ చెప్పినా కదా నీకైతే పానిక్ అటాక్ వచ్చింది నాకు అంతమందిని సెట్ పైన చూసి. యా అదే సో ఇట్ వాస్ గుడ్ మ్యాన్. ఇట్లా ఫస్ట్ డే వాస్ గుడ్. మన పృథ్వీ మాకు హెల్ప్ చేస్తుండే, నేను చాలా పానిక్ అవుతుండే. ఇట్ వాస్ రియలీ నైస్. ఫస్ట్ డే వాస్ గుడ్. పవన్ కూడా చాలా చిల్ ఉండే అసలు. ఆయన ఇస్తున్న ఇన్పుట్స్ బట్టి చేస్తుండే ఏదో ఒకటి నేను. ఇట్ వాస్ దట్ సింపుల్ ఫర్ మీ. I think how was your experience? I wanted to ask that because I have been hearing a lot of good comments about your performance also. థ్యాంక్ యూ సో మచ్. ద ప్రాబ్లమ్ విత్ మీ ఇస్ నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఐ బికమ్ మోర్ వన్స్ ఇట్ రిలీజెస్. ఆ యాంగ్షియస్నెస్ వల్ల Of course. తీసుకోలేను. కాంప్లిమెంట్ ఎందుకు ఇస్తున్నావు అంట ఇలా ఉంటాయి. బట్ ఇట్ వాస్ సూపర్ ఫన్. ఐ రియలీ లవ్డ్ నీ క్యారెక్టర్ ఎలా వచ్చిందని. సేమ్ ఇట్టు అలానే వచ్చింది. Yeah, thanks a lot. అంటే వెంకీ అలానే వచ్చింది. నువ్వు అలాంటి మాటలు చెప్పి జనాల్ని తప్పుదారి పట్టించకు, కొంచెం మంచిగా చెప్పు. ఐ మీన్ అసైడ్ అసలు క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ ప్లే చేశాడు, అట్లాంటివి చెప్పు. రే ఓనర్ గా డైలాగ్ మాత్రం తోప. ఏదేది? రే ఓనర్ గా అంటావు కదా. అదంతా పవన్ ఇంప్రొవైజేషన్. అదంతా డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఇట్లా చెప్పన్నాడు, చెప్పేసిన. అసలు ఆ సీసీటీవీలో చూపిస్తాడు దట్ ఓనర్ మీరు చేసిన రచ్చ. దట్ వాజ్ రచ్చకి. ఓ మై గాడ్. అరే డిడ్ యు ఐమ్ షూర్ యు హ్యాడ్ ఫన్ డూయింగ్ ఇట్, బ్రేకింగ్ ఎవ్రీథింగ్. అవునవును, మాకు ఒక బౌండరీ ఇచ్చారు. పక్కన ముసలాయన ఉంటే ఆయన పైన కొట్టేస్తానేమో అని చెప్పి భయపడ్డారు వాళ్ళు పాపం. నేను చాలా చాకచక్యంగా చేశాను అనమాట అది. సరే నీ క్యారెక్టర్ కాకుండా కమిట్మెంట్ లో హూస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్? మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ ఫనీ ఫర్ షూర్. ఫనీ. ఆఫ్టర్ దట్ యూ. ఛా లియో ఛా, డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ ఏంది? వాట్ యూ థాట్ ఐ వుడ్ ఆన్సర్ రే? హానెస్ట్ ఆన్సర్స్ ఇవ్వకూడదు కాదు హోస్ట్ చేస్తున్నప్పుడు. సరే సరే Leila, you also did a very good job, but I liked Funny's performance more. After that, you. దాని తర్వాత గర్గర్ అండ్ జీతు కిల్డ్ ఇట్ మ్యాన్. మస్తు ఉండే అసలు అతను అయితే. ఆ సీన్ ఇన్సేన్ ఉండే అసలు. థర్డ్ పొజిషన్ ఏంటో అనుకుంటున్నాను. జీతు శ్వేత, బోత్ ఆఫ్ దెమ్ కిల్డ్ ఇట్ అసలు. యా ఐ ఫీల్ లైక్ పవన్ ప్రతి క్యారెక్టర్ కి he gave a lot of importance and a lot of space and scope for all of you to act. Yeah. అంటే That's there. చూపించడానికి చాలా స్కోప్ ఇచ్చారు.
even though it's a remake Yeah. also, but every episode people love you. ప్రతి ఎపిసోడ్ కి ఒక్కొక్క హైలైట్ అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ హైలైట్ లైక్ యూ వెన్ ఇట్ కమ్స్ టు లియో అపార్ట్మెంట్ అయినా వెన్ జిత్తు Yeah. అండ్ దిస్ మ్యారేజ్ సో Yeah. it was fun working with you. Yeah, man. Same here. Hmm. So how is it working with Udbhav? Did you guys get to improvise a lot on sets, or were you guys just following the scenes and just telling your lines which were written already? ఉద్భవ్ కి నాకు అంత ఇంప్రవైజేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే సీన్ ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని బట్ ఐఎమ్ గ్లాడ్ మొత్తం ఉద్భవ్ తో అంటే నేను ఇలా చేస్తాను నువ్వు అలా చేసేసాయి సో దిస్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ ఇంప్రవైజేషన్ విచ్ వీ డిడ్ Yeah. అది చాలా క్లియర్ గా కనిపిస్తుండే అసలు మీ పర్ఫార్మెన్సెస్ లో దేవర్ రియలీ న్యాచురల్ అసలు. యా అండ్ వాట్ వాజ్ యువర్ ఫన్ మూమెంట్ ఇన్ ద హోల్ కమిట్మెంట్ కమిట్మెంటల్ హోల్ ప్రాసెస్ లో అంటే ద డే దట్ వి షార్ట్ ఇన్ మై ప్లేస్ ఇట్లా లియోస్ అపార్ట్మెంట్ లో షూట్ చేసినాం కదా, దట్ వాజ్ రియలీ ఫన్ డే. ఓ మై నాకు ఫన్ డే కాదు అసలు ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ దట్ డే, బట్ ఇట్ వాజ్ రియలీ ఫన్ డే డూడ్, కమ్ ఆన్. అసలు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ యాక్టింగ్ అయితే ఇన్సేన్ ఉండే అక్కడ, అసలు వాళ్ళకి ఇచ్చేయాలి ఆస్కార్. వాళ్ళకి నిజంగా అసలు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ లాగా చేయలేదు, వాళ్ళు మునిగిపోయారు దానిలో అయితే. ఓ మై అవునవును. వాళ్ళ దట్ వాజ్ అబ్సల్యూట్లీ ఫన్. స్టక్ అయిపోయావు వెంకీ మళ్ళీ. అవునా? నవ్ యూర్ ఫైన్. ఏంటంటే గడ్డం తీసేసావు. యా షూటింగ్ ఫర్ అన్ అదర్ ఫిలిం, ఇంకా దానికోసం అని ఇట్లా హీరోయిన్ ఫాదర్ రోల్ చేస్తున్నా, అందుకే ఇట్లా తెల్లగడ్డం కూడా పెట్టారు నాకు. అబ్బా సర్లే. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? Right now I'm working for Deva Katta's film. He is directing it and Sai Dharam Tej is playing the lead and Aishwarya Rajesh is playing the female lead. ఇట్లా ఇంతమంది పెద్ద యాక్టర్స్ ని సెట్ పైన చూస్తుంటే ఇట్లా వేరే లెవెల్ ఉంది ఫీలింగ్ అసలు. ఇంకా ఫస్ట్ టైం బిగ్ ప్రాజెక్ట్. yes I good luck with that. ఇలానే చాలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఐ విష్ యూ ద సేమ్. Thank you so much. And what do you want to tell all the viewers about Commitmental? అరే కమిట్మెంటల్ లాస్ట్ చెప్పేసే నా దీని తర్వాత దినేష్ ఇంకా వెళ్ళాలి నేను ఇంకా. ఓకే చాలా చాలా పేషెంట్ గా ఇంతమందిని చాలా మంచిగా హోస్ట్ చేస్తున్నావు నువ్వు. సో స్వీట్. థ్యాంక్ యూ. ఇంకొకటి కమిట్మెంటల్ గురించి చెప్పాలి అంటే మంచి షో, అందరు చూడాలి. అది ఫ్యామిలీ మొత్తంతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మా ఇంట్లో వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను అక్కడ బూతులు తిట్టే అవి ఇవి ఏమన్నా తిడతారేమో అనుకున్నా కానీ వాళ్ళకి అసలు గుర్తు కూడా లేదు అది. అన్ని బూతులు షో మొత్తం చూసి అదే అసలు వాళ్ళు అసలు అదేమి పట్టించుకోలేదు. దే కాల్ మీ అండ్ సెడ్ దట్ దే ఎంజాయ్డ్ ఇట్ అలాట్. సో ఐ వుడ్ ఆల్సో టెల్ ద ఆడియన్స్ టు డూ ద సేమ్ థింగ్. మంచిగా పాప్కార్న్ కూల్ డ్రింక్ చేతిలో పెట్టుకొని చూడండి షో అంతా. ఇచ్చి పడండి. యా Fine, Venki. See you. Bye. See you. Bye. Time. సో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనం జిత్తు గురించి, జిత్తుతో పాటు ఆ థర్డ్ పొజిషన్ ఏంటో కనుక్కుందాం. సో జిత్తు, ఐ హోప్ నువ్వు సెండ్ మీ అ రిక్వెస్ట్. ట్రయింగ్ టు నేను ఇంకా దినేష్ అని పిలవను. ఐ విల్ ఓన్లీ కాల్ యూ జిత్తు.
సో జిత్తుకి టైం పడుతుందంట. I've been waiting to host him, our director Pawan Sadineni is going to be live. ఆయన గురించి చెప్పాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా అవ్వదు. బట్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. ఐ మీన్ కమిట్మెంటల్ is happened, was and is because of him, and we are forever grateful for Pawan, and we are so happy. Season 1 ఎలా ఉంటే season 2 ఎలా ఉంటుందో మరి. But thank you so much, Pawan. You made everyone comfortable for us at least. ఈ ప్రోడక్ట్ ఎందుకు ఇలా వచ్చిందంటే it's just because of you. I won't become more senti and emotional now, but thank you so much. I'm going to connect him right now. So ఒక్క 2 minutes. I am trying to connect him. Let's see. సో పవన్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా అదే తక్కువ చెప్పినా ఎక్కువలాగే అనిపిస్తుంది. సో ఆయన వర్డ్స్ నుంచే విన్నాం మనం పవన్ కమిట్మెంటల్ గురించి. ఇప్పుడు నన్ను వేసుకుంటాడు పక్క. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, బ్రేసింగ్ మై సెల్ఫ్ ఫర్ ఇట్. పవన్ ప్లీజ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. తొందరగా వస్తే అయిపోతుంది. So apart from this, thank you guys for pouring in the love. మీరు కమిట్మెంట్లు చూడండి. అండ్ ఈజ్ నాట్ ఓకే, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఇంత ప్రేమిస్తున్నారు, ఇంకా ప్రేమించండి, ఇంకా చూడండి కమిట్మెంట్లు. థ్యాంక్ యూ. హలో, హాయ్ స్టాప్. పవన్ సాధినేని గారు ఎలా ఉన్నారు ఈవినింగ్? గ్రేట్, సూపర్. వీళ్ళందరు కనెక్షన్స్ లో మీది ఒక్కటి స్మూత్ గా ఉంది కనెక్షన్. ఎందుకంటే అంత చూసి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఈ ప్రాసెస్ లో. ఎలా ఉన్నారు పవన్ సాధినేని గారు ఈ ఈవినింగ్? అంతా ఖులా? ఆల్ ఫైన్. ఏముంది, హోమ్ క్వారంటైన్ ఎవరింగ్. సో అందరిని అడిగా కాబట్టి ఈ క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతాను. మీ ఎక్స్పీరియన్స్ కమిట్మెంటల్ తో, హౌ డిడ్ ఇట్ స్టార్ట్ అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్? Commitmental, it's a beautiful journey. I mean, it's a very story, a tale between two opposite poles. So that's so close to heart. అది ఎప్పుడు చెప్పాలని నేను అనుకుంటూ ఉండేవాడిని, నేను ఇలాంటి ఒక స్టోరీ. సో I didn't care if it's a remake or something, but as long as a good story can be told any number of times, so I feel so happy for it. So it was. సో రీమేక్ లాగా చూపించకుండా చాలా చాలా అద్భుతంగా చేశారు పవన్ సాధినేని గారు. Thank you. So how did you feel working with me and Udbhav and rest of the other characters? How was it? You guys were amazing. You guys nailed it. I mean, it was very easy in a way. I mean, when I walked into the set, you guys are already into the character. You guys were doing great. So everything was so easy for me to bring it there. All the characters and all. So the only part was like building that chemistry between you guys. So it turned out so beautiful. So it was a great experience. So it was so. I mean, I loved it. It's always
న్యూ అసోసియేషన్స్ లో ద బ్యూటీ ఈస్ వీ కెన్ ఎక్స్ప్లోర్ అలాట్. ఆల్రెడీ మీరు నాకు తెలిసి ఉండుంటే అది నాకు తెలిసిన యాక్టింగ్ చేయించాను, బికాస్ యూ గైస్ ఆర్ ఆల్ న్యూ టు మీ అండ్ ఆల్, సో యూ కుడ్ ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్. మీన్ ఆన్ దిస్ నోట్ వుడ్ లవ్ టు, నేను ఎక్కువ టైం తీసుకోను నేను, బికాస్ ఎవరు పెద్ద డైరెక్టర్ ఫేస్ డైరెక్టర్ మాటలు వినడానికి అంత ఇష్టపడరు. సో దే ఆర్ యాక్టర్స్ టు కమ్. సో లవ్ టు say thank you to each and everyone. So love you guys. So for all the support. So do watch Commitmental. I'm sure you'll love it. So దాంట్లో డౌట్ లేదు. సో ఇది చెప్తూ ఇంకేమున్నాయా నీ డౌట్స్ ఏనా? నాకు డౌట్స్ ఏం లేవు, బట్ ఐ వాంట్ టు పర్సనలీ టెల్ యూ దట్ దిస్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ, అండ్ ద వే యూ డెల్ట్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ ద వే యూ వర్ పాజిటివ్ టిల్ ది ఎండ్. అంటే మధ్యలో అక్కడ అరిసి ఇక్కడ అరిసి, like we all lost touch in touch, but you were there holding us together ee commitmental aye varaku, and thank you for so nee favorite character enti evaru? ఓకే అను అదే లీడ్స్ కాకుండా చెప్పు. yeah leads కాకుండా who's your favorite character? వెరీ సీరియస్ గా చెప్పాలి అంటే మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఏదంటే చెత్తకుండి అబ్బాయి. పవన్ నైస్ ఎస్కేప్, వెరీ నైస్ ఎస్కేప్. సీరియస్లీ నాకు అది ఆ చిన్నదైనా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటది అది, ఆ చెత్తకుండేది ఏదైతే ఉంటుందో. సో నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. సో దట్ పర్టికులర్ సీన్ కి ఫెల్ అవుట్ ఆఫ్ ద చైర్, అసలు తెగ నవ్వుకున్నాం అది ఇది చెత్త డబ్బా అబ్బాయి. సో దట్ ఫెలో హూ ఇస్ డన్, Nagaraju or someone his name, so he's done great. And Leo roommates, I love them, they were terrific. వామ్మో, వాళ్ళు నిజంగా అసలు జీవించేశారు, వాళ్ళు నటించమంటే జీవించేశారు ఒక్కొక్కరు. సో అది సో యా సో దాంట్లో మీ ఉద్భవ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫనీ. సో జిత్తు too, I think Jittu, I'm not sure ఇంకా టెక్నికల్, I think Jittu will be the last person. So Yeah. I'd love all fun on board. But yeah, last second Udbhav, we have only 2 people, and thank you for coming. And what do you want to tell finally about Commitmental? First, thanks to each and everyone. అంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో పాండమిక్ లో we all shot, so we worked hard. So thanks to all the crew members, cast, the production team and everyone. So you guys were so beautiful, supportive, and thanks to each and everyone. నాకు కోవిడ్ అనగానే concern messages పంపిస్తూ, so blessings and also thanks to everyone. So with all your blessings and recovering back, so everything looks so normal and my family is also all safe. So thank you so much. We worked our hearts out of it. So do watch Commitmental. So సరదా కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవుతూ చూసేయచ్చు. సో you'll love it. So thanks to all. నేను పేరు పేరు చెప్పాలి అంటే మై క్రూ మెంబర్స్ పర్టికులర్ సాటి కానీ, తర్వాత ఆనంద్ కానీ, కశ్యప్ కానీ, విప్లవ్, ఎవ్రీవన్. మీన్ విప్లవ్ ఎడిటింగ్ కానీ, సాటి పర్టికులర్లీ దే బోత్ ఆర్ నాట్ హియర్. సో వాళ్ళిద్దరు దే ప్లేడ్ అ కీ రోల్ ఇన్ దిస్. Everyone is saying the visuals are so beautiful and the cut is so beautiful. So thanks to Viplav and Sati, Kashyap. In a short time, they did a wonderful job. They had like limited time and they did a very. So thanks to each and everyone. So see you guys. So see you again with on the different side. So bye. Bye. So చూసారు కదా, that is our director. He's very short and sweet. So that's there. ఇంకా ఇద్దరు ఉన్నారు కాబట్టి జిత్తుకి కొంచెం he has little technical difficulties. So now ఇప్పుడు ఈ మనిషిని పిలవాలా వద్దా అని అనుకుంటున్నాను, బట్ పిలిచేయాలి ఇప్పుడు. funny is annoying అంతే. This is funny for you guys. This is funny. Udbhav Raghunandan alias Prithviraj Sampara వస్తున్నాడు. Working with him was
ఇంకా పని చేస్తున్నాం, ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నాం. సో ప్రతిరోజు ఫేస్లు చూడాల్సిందే. సో Whoa, we what are. happened? So we became like very good friends, and working with him was a piece of cake. And ఇప్పటివరకు బాగానే వచ్చిందిగా. ఇది ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేసాను, ఇప్పుడు రావట్లేదు నాకు. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ హీ వాజ్ మై కో యాక్టర్ ఇన్ కమిట్మెంటల్. తొందరగా, ఇంకా ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వను నేను. Guys, if you have any comments about Commitmental, please do. And if you have any personal comments about my personal life, please don't comment. నేను ఆన్సర్ ఇవ్వను, పిచ్చి పిచ్చి తలనొప్పి వచ్చేస్తుంది నాకు అందుకు. బట్ ఐఎమ్ యాడింగ్ హిమ్ అగైన్. ఆకలిస్తుంది నాకు. హలో, ఫన్నీగా కనిపిస్తున్నానా? ఏం చేస్తున్నావు? ఏంటి మన డైరెక్టర్ ఏంటి అంత ఫాస్ట్ వెళ్ళిపోయాడు? మరి అంతే కదా, డైరెక్టర్స్ అంటే అలానే ఉంటారు. Oh my god, it is so nice of you to introduce our whole team because అందరూ పాపం ఇంత కష్టపడి అందరికి యూనో అందరికి పరిచయం చేసావు. ఎందుకంటే యువర్ ఫాలోవర్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ద షో, సో వాళ్ళకు కూడా తెలవాలి ఎవరు ఏంటి అనేది. అండ్ ఇట్స్ సో నైస్ ఆఫ్ యూ. యా, వై దిస్ థింగ్ అంటే బికాజ్ మన కమిట్మెంటల్ వెబ్ సిరీస్ లో మన ఇద్దరు రోల్స్, వీళ్ళందరు రోల్స్ దే మ్యాటర్ అ లాట్. బికాజ్ ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క వ్యూవర్, దే కనెక్ట్ టు వన్ క్యారెక్టర్. సో ఆ స్పేస్ అనేది ఉంది అందరికి, యాక్టింగ్ చేసే స్పేస్ ఉంది. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ సచ్ వండర్ఫుల్ పీపుల్. అంటే మనతోనే స్టార్ట్ చేశారు వాళ్ళ కెరియర్ కూడా. అండ్ ఇట్ వాస్ all of us are like same age group and same thought process kabatti I took the liberty to actually introduce them. And you know, అదే సో నైస్ ఆఫ్ యూ, అది చాలా ఇంపార్టెంట్. అండ్ అదే మనం ఈ కరోనా టైంలో ఒక షూట్ ఎప్పుడు చేసాము, రిలీజ్ ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియకుండా ఫాస్ట్ గా అయిపోయింది. సో నేను అదే చెప్తున్నా, it took us 1.5 months అనుకుంటా, 2 months, exact 2 months with everything, production, post production. And I would really like to thank Tamada first to get everyone, all of us together, and AHA also. Valle manam, you know, people are getting to watch us. So మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఇప్పుడు థియేటర్స్ అంటే ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ నౌ ఎస్పెషలీ అందరూ ఇంట్లో కూర్చొని చూసుకోవడానికి మంచి తెలుగు కాంటెంట్ ఇస్తున్న ఆహా వాళ్ళకి కూడా వి షుడ్ రియలీ. అండ్ ఇట్ వాస్ క్రేజీ నో వెన్ వి మెట్ అల్లు అరవింద్ గారు అండ్ హీ వాజ్ లైక్ యు గైస్ చించేశారు మీ ఇద్దరు అంటే. సరియల్ ఇలాంటివి యాక్చువల్లీ మన ప్రాజెక్ట్ చూసి పర్సనల్ గా చెప్పడం, ఇట్ వాజ్ సరియల్. యాక్చువల్లీ ఐ లవ్డ్ ఇట్. ఇప్పుడు అందరినీ అడిగావు, ఇప్పుడు నేను అడుగుతాను నేను. సో వాట్ మోస్ట్ ఫేవరెట్ మూమెంట్ ఇన్ ద షూట్? నీకేమనిపించింది? My most favorite moment was every day working there was very special for me. ఎందుకంటే I was the main lead, and main lead కి ఎప్పుడు ప్రతిరోజు మనమే ఉన్నాం కాబట్టి సెట్స్ లో ఇట్ వాజ్ లైక్ అ జర్నీ. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క జర్నీ మనకి. ఈ రోజు ఈ క్యారెక్టర్ అంటే ఇన్ని రోజులు ఈ క్యారెక్టర్ తో అయిపోయింది, ఆ క్యారెక్టర్ తో ఇన్ని రోజులు ఈ క్యారెక్టర్ తో అని. సో ఇట్ వాజ్ లైక్ అ జర్నీ. ఫ్రమ్ 2 months లో నేను ఎంతమంది కలిసాను, ఏమేమి నేర్చుకున్నాను. It was wonderful. I had a wonderful experience. Oka moment and ledu, but every day was different for me. But the most memorable part for me was shooting in Boston Living. Second home. My second home, Boston Living lo. Food was amazing. Food was amazing, and I feel like మన production valla I felt very very at ease at home. మన if Tamara production wasn't there, I feel like it would have been different. ఈజీ చేస్తారు అండ్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ కూడా దే షోడ్ దేర్ ఎక్స్పీరియన్స్. మనకి ఈ కోవిడ్ టైంలో అండ్ Tamara showed their experience. It was so important. నెక్స్ట్ నీకు అంటే అఫ్ కోర్స్ నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఫనీయే, అది పక్కన పెట్టేద్దాం. ఫేవరెట్ క్యారెక్టర్ అంటే ఫనీ అంతే. ఫనీ
అను ఇస్తాడు. అండ్ పీపుల్ టెల్ మీ వచ్చి ఫనీ ఎంత బాగా చేస్తాడంటే నో 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 చేయలేదు. ఫనీ బాగా చేసాడు అనుకోలే అంటావా? అది కూడా అనుకోలే అంటావా? ఫనీ ఇలా అనుకోలే. సరే అదే ఫనీ నీ ఫేవరెట్ క్యారెక్టర్ కాబట్టి నీ సెకండ్ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? I think my most favorite character is పర్లేదు TNR చెప్పి అందరూ గారు. టీఎన్ఆర్ గారా? ఎవరు సేఫ్ కదా నువ్వు మన గ్రూప్ లో లేడని చెప్పి. అమ్మా టీఎన్ఆర్ గారా నీ క్యారెక్టర్? ఫన్ నో షూటింగ్ విత్ హిమ్ అండ్ ఆల్. Fun, అంటే యాక్చువల్లీ అందరం we were maintaining distance. That is inevitable. We had to maintain distance అక్కడ, సోషల్ డిస్టెన్స్ అనేది. హాయ్ తర్వాత డైలాగ్స్ బాగా ప్రిపేర్ అయ్యారు ఆయన. తర్వాత రాగానే పక్క సార్ డైలాగ్స్ ఏం లేవు, ఇది చెప్పండి అన్నారు. బర్త్డే అంతే. అంటే he took it sportively and he played the role well. Sportively. అండ్ మనకి చూస్తున్నాం కదా లాస్ట్ లో శివనారాయణ గారు చేసినప్పుడు అప్పాజీ ఫ్రమ్ అమృతం, మనకేమో ఫ్యాన్ మూమెంట్స్ అవి. మనం చిన్నప్పటి నుంచి అమృతం చూస్తూ ఆయనతో యాక్ట్ చేయడం అనేది ఇట్ వాస్ వెరీ నైస్. అదే అప్పారావు, జబర్దస్త్ అప్పారావు గారు, ఇట్ వాస్ సో మచ్ ఫన్ విత్ దెమ్, హౌ హీ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ అస్. అందరూ అంటే అఫ్ కోర్స్ వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అయిపోయారు, వెంకీ వీళ్ళందరూ. కానీ నాకు ఇది మజా వచ్చింది. నాకు వర్కింగ్ విత్ దెమ్ వాజ్ యాక్చువల్లీ ప్రిటీ ఫన్. వెంకీ ఇంకా వీళ్ళందరూ దే ఆర్ లైక్ ఇంకా గుడ్ ఫ్రెండ్స్ అయిపోయారు. Their characters, their characters, they aced it. సో నిన్ను ఒక ర్యాపిడ్ ఫైర్ చేద్దాం నీతో, ఏమంటావు? సరే చెప్పు, అడుగు. ఫస్ట్ ఫనీ, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. ఫనీ క్వశ్చన్ మార్క్. ఉద్భవ్. ఇడియట్. పవన్ సాధిని. ఓ డెవిల్. Guys. ఆహా. కమిట్మెంటల్. Love, big love. టమాటా. They are small love but love. ఓకే, నైస్. ఇంకా అడగచ్చు నిన్ను కానీ చాలే. బాస్టన్ లివింగ్. Boston living, food, that's all. I only remember food in Boston living. అవునా? నాకు వీళ్ళ ఆడియన్స్ ఇప్పుడు whoever is watching the live, I want to know who has watched the show and వాళ్ళ ఫేవరెట్ సీన్స్ ఏంటో పెడితే అది మాత్రం చదువుదాం, ఇంకేం చదవం మేము. ఓన్లీ ఫేవరెట్ సీన్స్ అండ్ దాని గురించి మేము ఏమైనా మాట్లాడతాం, హౌ వి షాట్ ఇట్, ఏమైనా మంచి ఉంటే చెప్తాం. సో గైస్, వ్యూవర్స్ అందరికి మీ ఫేవరెట్ సీన్స్ ఏంటో చెప్పండి అండ్ వి విల్ యాక్చువల్లీ టాక్ అబౌట్ ఇట్. ఒక BTS ఎలాగో రిలీజ్ చేసాం, ఇంకో BTS part 2 కూడా వస్తుంది. It's on YouTube. It's live. రిలీజ్ part 2. మీరు చూసిన వాళ్ళు ఎవరైతే మీ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఏంటి, మీ ఫేవరెట్ సీన్స్ ఏంటి అని చెప్పండి. ప్లీజ్ జిత్తు అంట, దే కాంట్ వెయిట్ ఫర్ జిత్తు అండ్ సెకండ్ పొజిషన్. జిత్తు ఇప్పుడు మీకు లైవ్ కూడా వస్తాడు నెక్స్ట్. అతనికి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది, బట్ ఆఫ్టర్ మీ హీస్ గోనా కమ్ లైవ్, ఓకే, ఫర్ అ బిట్. మీ ఫేవరెట్ సీన్, మీ ఫేవరెట్ ఎపిసోడ్ నాకు చెప్పండి. పున్ను ఒక బిగ్ డైలాగ్. ఎస్, ఐ నో, ఎలా ర్యాంట్ వేసుకుంటది కదా. ఇప్పుడు గుర్తుందా ఆ డైలాగా? డు ఐ లైక్ క్యాట్స్ ఆర్ డాగ్స్? కానీ ఇది చెప్పు, నేను నైట్ టైం లైట్ వేసుకొని పడుకున్నా, లైట్ లేకుండా పడుకున్నా. డూ ఐ లైక్ హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్? ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ క్యాట్స్ ఆర్ డాగ్స్? డూ ఐ లైక్ లివింగ్ ఇన్ బంగ్లోస్ ఆర్ అపార్ట్మెంట్స్? నాకు ఏ ఫుడ్ అంటే ఎనర్జీ ఉంది, ఏ ఫుడ్ అంటే లేదు. బికాస్ ఐ వాంట్ టు ఫకింగ్ సేవ్ మై లైఫ్. చెప్పు, టెల్ మీ, నీకు అన్నీ తెలుసు కదా. అను ఎందుకు ఎప్పుడు అంత ఫట్ ఫాస్ట్ గా మాట్లాడుతున్నా? ఫనీ ప్రపోజింగ్ అను అంట. వావ్, దట్స్ సో నైస్ కదా. అనుష రావు, నన్ను పెళ్లి చేసుకుంటావా? సో చాలా మంది, సో సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ ఏమంటారు లాస్ట్ లో పున్ను ఫ్రీ కోడే సీన్ అంటే దాని గురించి తర్వాత మాట్లాడతా. వెంకీ హూ ప్లేడ్ లియో ఇష్టము, జిత్తు ఇష్టం చాలా మందికి. హౌస్ రిజిస్ట్రేషన్ సీన్, ద హోల్ థింగ్, క్లైమాక్స్ లో ఎంత బాగా అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఎంత క్యూట్ గా ఫీల్ అవుతున్నారు ఆ మొత్తం సీన్.
ద ప్లే బిట్వీన్ అప్పాజీ గారు అండ్ మన గర్గర్ రమేష్ బాబు ఇన్ ఆర్ థింగ్, వాళ్ళిద్దరి మధ్యన అదొక కెమిస్ట్రీ. మనది పక్కన నడుస్తుంది, అప్పారావు గారు ఉంటారు పక్కన. లియో ఇంట్రొడక్షన్ సీన్ విత్ రెడ్ లేబుల్ బాటిల్ కికింగ్ ద బాల్ అంట, హైలైట్ అది. అది అసలు మ్యారేజ్ సీన్, అదే మా హోల్ కాన్వర్సేషన్ విత్ జిత్తు, పీపుల్ ఆర్ రిపీట్ వాచింగ్ ఇట్. అది రిపీట్ పెట్టుకుని చూస్తున్నారు. ఆ హోల్ వాడు ఎంత ఇన్నోసెంట్ గా నెక్స్ట్ ఏం చేయాలన్నా, ఫ్లేవర్ అవ్వడన్నా, పొజిషన్ ఏంటన్నా, అస్సలు ఆ ఫ్లేవర్ దగ్గర అయితే అస్సలు కాజు పిస్తా బాదం. ఫేవ్ డైలాగ్ ఇస్ హే అను వాట్సాప్. చాలా మంది నాకు పంపిస్తున్నారు అది. యా చాలా మంది అదే వాడతారు. ఐఎమ్ షూర్ దే హే నైస్, అదొకటి బాగా పంపిస్తున్నారు. యా రియలీ సూపర్ ఎపిసోడ్ 1, దట్స్ గుడ్, థ్యాంక్ యూ గైస్. ఐ టోల్డ్ యు, ఆహాలో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా ఉంది. ప్లీజ్ గో వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆహా టు వాచ్ మోర్. ఏంటంటే కొంతమంది ఆడియన్స్ ఇది ఒక కొత్త థింగ్ ఫర్ తెలుగు, ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ అవన్నీ. ఇక్కడ వై డిడ్ యూ చేంజ్ యువర్ నేమ్ అంట ఎవరో. హోల్డ్ ఆన్, ఇదొక ఎక్కడికి వెళ్ళినా ఇదొక క్వశ్చన్ అయిపోయింది. నాకు ఉద్భవ్ అనే పేరు బాగా నచ్చి ఉద్భవ్ కి మార్చేసుకున్నాను. అంతే అంతే. సో అదే అందరికి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎపిసోడ్ కొంతమందికి స్లోగా అనిపించిన, గివ్ ఇట్ సమ్ టైమ్, ఒక 10-15 minutes చూసాక బై ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్స్. అండ్ సెకండ్ ఎపిసోడ్ నుంచి దస్ హిలేరియస్ ఫన్. సో వెళ్ళి చూడండి, డెఫినెట్ గా ఒక ఛాన్స్ ఇవ్వండి. ఒక ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడట్లేదు, చాలా మందికి ఎపిసోడ్ 1 కూడా నచ్చుతుంది. ఎవరికైతే స్లో అనిపిస్తుందో వాళ్ళకి. అది ముసలావిడికి ప్రపోజ్ చేయడం బాగా నచ్చిందంట ఒకరికి. మనం రాంగ్ ఫ్లాట్ దగ్గర చేస్తాం కదా. చేస్తున్నారు అంటున్నారు. సీజన్ 2 పవన్ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు చేద్దాం. నాకు పవనే కావాలి, పవన్ లేకపోతే కమిట్మెంట్ లేదు. అంతే. సో యా, టెన్షన్, ఐఎమ్ పుట్టింగ్ యువర్ రాకెట్ ఇన్ మై పాకెట్. నా జీవితం చాలా కొత్తగా అనిపించింది అది. తల్లో పుడుతుంది తీసుకోవాలి. టెన్షన్ లాగేసి ఇప్పుడు తలనొప్పి ఉంది కదా నీకు, కొన్ని కామెంట్స్ తలనొప్పి వచ్చింది కదా. నైస్. నువ్వు గర్గర్ చాలా మంది నచ్చింది. ఫేవ్ సీన్ ఇస్ వెన్ పున్ను ఇస్ క్రైయింగ్. పున్ను క్రైడ్ ఫర్ అస్ ఇన్ దిస్ సిరీస్. మన అదృష్టం. మ్యారేజ్ ఎపిసోడ్ సీన్ చాలా బాగుంది. జిత్తు వాయిస్ ఇన్నోసెన్స్ ఇస్ డామ్ వస్తాడు ఇప్పుడు నెక్స్ట్. ఆడు క్రేజీ అసలు. దినేష్ అనే అతను ప్లే చేశాడు. ఎస్, దినేష్ ప్లేడ్ ఇట్. దినేష్ ది ఏదో టెక్నికల్ డిఫికల్టీస్ అంట. ఐ విల్ యాడ్ హిమ్. సో ఉద్భవ్ రఘునందన్, yes sir. వాష్రూమ్ సీన్ అంట, బాత్రూమ్ సీన్. గోదావరి కుర్రాడు మీకు హాయ్ చెప్పమన్నాడు మ్యామ్ అంట. ఓకే ఓకే. సో సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్, వాట్ డు యు వాంట్ టు టెల్ వ్యూవర్స్ అబౌట్ కమిట్మెంట్? పునర్నవి గారితో పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఆవిడ ఎంతో నాకు సహకరించి. ఎలా అనిపించింది? ఇది సీనియర్స్ తో పనిచేయడం మీకు ఎలా అనిపించింది? చాలా. ఒక ఇంత ఏడేళ్ళ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ తో పనిచేసి ఇంత అంటే ఇది పునర్నవి గారి గ్రేట్నెస్. న్యూ కమర్ ని యాక్సెప్ట్ చేసి పక్కన ఇవే అడిగారు మమ్మల్ని ఇంటర్వ్యూస్ లో, ఇలాంటివే అడిగారు. సరే, యు ఆర్ స్టక్ ఉద్భవ్ రఘునందన్. టూ అవర్స్ తీసుకున్నా లైవ్. ఏ థ్యాంక్ యూ గైజ్. అందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి పేరున ఐ కాంట్ రిప్లై, బట్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నెక్స్ట్ టైం నేను వస్తాను లైవ్ పర్సనల్ గా. సో దెన్ వీ విల్ టాక్ మోర్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, మీ ఫేవరెట్ జిత్తు యాడ్ చేస్తున్నా నేను. ఇప్పుడైనా థర్డ్ పొజిషన్ గురించి మాట్లాడతానేమో చూద్దాం.
So before connecting to Dinesh, I really want to take some time and talk about my stylist, costume designer, and my makeup artist. Two women who made my life very easy. నా లైఫే చాలా ఈజీ చేశారు. వన్ ఇస్ లంక అండ్ అదర్ వన్ ఇస్ రాధిక. వాళ్ళిద్దరు లేకపోతే అను అనే క్యారెక్టరే ఉండేది కాదు. అను అనే క్యారెక్టర్ ని Lanka has done a wonderful job, and working with her is always a piece of cake. నా బాడీకి ఏం సూట్ అవుతుంది, నేనేం వేసుకోగలను, వాట్ ఐ డోంట్ లైక్, అవన్నీ తెలుసు కాబట్టి షీ ఈస్ ద బెస్ట్ అండ్ ఐ లవ్ హర్. ఐ లవ్ వర్కింగ్ విత్ హర్. అండ్ మీరు ఏం కాస్ట్యూమ్ చూసారో అవన్నీ లంకానే చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లంక. అండ్ నా మేకప్ వచ్చేటప్పటికి రాధిక, షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. మాతో పాటు 2 AM 3 AM వరకు ఉండి she actually made sure that we didn't look tired. ఇక్కడ కొంచెం we were shooting till 6 sometimes, 24 hours shoot చేసాం. So thank you for this two wonderful women. Commitment లో వీళ్ళు కూడా they played a very big part, and thank you so much. So on to the last and final Jittu character. I am trying connect చేయడానికి. Yes, got him. So I'm sending him a request. Wait చేద్దాం. జిత్తు, ఫైనలీ ఏంటో నువ్వు కనిపించట్లేదు మరి. నేను కనిపిస్తున్నా, నువ్వు కనిపిస్తున్నావు నాకు. హాయ్ హాయ్ వాట్సాప్ సారీ అసలు ఐ డోంట్ నో. కనిపిస్తున్నాను నేను. చాలా బాగా కనిపిస్తున్నావు. హాయ్ దినేష్, ఎలా ఉన్నావు? వాట్సాప్ అందరి కోసం వెయిట్ వాట్సాప్ చెప్పాలి. వెరీ హ్యాపీ దట్ ఒక విధంగా లేట్ అయినందుకు చాలా మంది వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎస్. అండ్ సో అందరిని అడిగేలాగా, how was your experience with Kabaddi? ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నాకు పవన్ భయ్య మెంటల్ మధ్యలో నుంచి నాకు పవన్ భయ్య తెలుసు. సో డెఫినెట్లీ లైక్ మెంటల్ మధ్యలో అప్పుడు సపోర్ట్ చేశాడు, బ్రోచే అప్పుడు సపోర్ట్ చేశాడు. ఆఫ్టర్ బ్రోచే హీ టోల్డ్ లైక్ అరే బ్రోచేలా నువ్వు అసలు కుమ్మేశావు అంటే హీ హాస్ గివెన్ ఏ నైస్ కాంప్లిమెంట్. దాని తర్వాత నీకంటూ ఒక క్యారెక్టర్ కంపల్సరీ ఇస్తారా, ఐ గివ్ యూ ఫర్ షూర్ అని చెప్పాడు. లక్కీలీ ఏప్రిల్లో ఫోన్ చేసి యాక్చువల్ బెల్లంకొండ కూడా పిలిచాడు, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వల్ల. సో ఏప్రిల్లో ఫోన్ చేసి క్యారెక్టర్ అవన్నీ ఏమనలేదు, జస్ట్ పర్మనెంట్ రూమ్మేట్స్ గా 4th ఎపిసోడ్ ఉంటుంది, నువ్వు చూడు 4th ఎపిసోడ్ వరకు నీకు ఏ క్యారెక్టర్ అనేది చెప్తా అన్నాడు. చూసిన తర్వాత గిట్టు అని చెప్పాడు. ఐ ఎక్స్పెక్టెడ్ ఆబ్వియస్లీ లైక్ నా హైట్ నా దాన్ని బట్టి గిట్టు అని ఎక్స్పెక్ట్ చేశాను. సో చేస్తా అంటే డెఫినెట్లీ అన్నా అసలు. బట్ చేసే ముందు నాకు డౌట్ ఏంటంటే, అంటే రీమేక్ కదా, ఇప్పుడు మూవీ రీమేక్ అంటేనే మన వాళ్ళు ఒకలా ఇస్తారు, బట్ అప్పుడు వెబ్ సిరీస్ రీమేక్ అంటే ఏంటి అన్నట్టుండే. ఫైన్ నేను చేస్తానా, వెరీ హ్యాపీ అని చెప్పి స్క్రిప్ట్ రీడింగ్కి వెళ్ళాను. అక్కడ కౌశిక్ ఉన్నాడు, పవన్ ఉన్నాడు, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెలో ఫనీ కూడా అక్కడ ఉండే. సో మేము ఒక స్క్రిప్ట్ రీడింగ్ చేసాము. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ అని చెప్పి అది చెప్పి సడన్లీ ఒక 2 days ముందు ఫోన్ చేసి ఈరోజు షూటింగ్ ఉందరా అని చెప్పేశారు. సో షూటింగ్ వచ్చేసరికి నేను కొత్త సెట్ లో ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇన్ ఏ న్యూ సెట్. నేను ఎప్పుడు వివేక్ గారి దగ్గరే చేశాను, నేను బయట ఎప్పుడు ఎక్కడ చేయలేదు అన్నమాట. నాకు తెలియదు అసలు సెట్ ఎలా ఉంటది ఏంటనేది కూడా ఐడియా లేదు. సో ఫస్ట్ టైం చూసేసరికి మీరు ఆల్రెడీ ఎవ్రీవన్ ఆర్ లైక్ అందరూ అప్పటికి ఆల్మోస్ట్ లాస్ట్ షూట్ కదా, అప్పుడు వచ్చేసరికి ఏంటిది మనకు అందరు కొత్తలే, నాకు పవన్ భయ్ తప్ప ఎవ్వరూ తెలియదు అసలు, నాట్ ఈవెన్ 1%. అందుకే నువ్వు చూసుంటావు మార్నింగ్ వచ్చేసరికి చాలా టెన్షన్ ఫీల్ అయ్యా, పైన ఫనీతో డిస్కషన్ వచ్చేసరికి అలా సెట్ అయిపోయింది. కానీ దినేష్, ఐఎమ్ టెలింగ్ యూ, ఐ నో అందరికి నర్వస్ గా ఫీల్ అవుతారు ఫస్ట్ డే, బట్ యూ నేల్డ్ ద క్యారెక్టర్.
జిత్తు క్యారెక్టర్ ఇప్పుడు అందరినీ పిలుస్తారు ఫర్ అ వైల్, దినేష్ అని ఎవరు పిలవరు. సో ఐ ఫీల్ లైక్ నేల్డ్ ఇట్. అందరికీ నచ్చింది ద ఇన్నోసెన్స్ యూ షోడ్, ఆర్ నువ్వు మీ ఇద్దరు కాన్వర్జేషన్ అయినా ఆ థర్డ్ పొజిషన్, ఆ ఫ్లేవర్స్, అబ్బబ్బా అసలు డబ్బింగ్ అప్పుడు ఎన్నిసార్లు నవ్వానంటే. బట్ ఐ న్యూ దట్ పీపుల్ వుడ్ రిలేట్ టు యువర్ క్యారెక్టర్ మోర్. అండ్ జిత్తు ఇస్ సచ్ అ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దట్ అను ఫనీకి ఒక డైరెక్షన్ అనేది జిత్తు అండ్ శ్వేత పేరు ఏంటి దానిలో? దివ్య. దివ్య. శ్వేత నేను చాలాసేపు దివ్యానే పిలిచాను కదా. శ్వేత అని వేస్తున్నాను నేను అంతే. హౌ జిత్తు అండ్ దివ్య గివ్ అస్ అ పాత్ లాగా ఒకటి క్రియేట్ చేస్తారు అను అని. అండ్ దట్టు ఒరిజినల్ గా హిందీలో చేసినప్పుడు అతను యాక్చువల్లీ గిట్టు చేసిన జిత్తు అతను బెంచ్ మార్క్ పెట్టాడు యాక్చువల్లీ. ఆఫ్టర్ దట్ పంచాయత్ అని చాలా వచ్చాయి కదా. ఇప్పుడు దాన్ని తీసుకోవడం ఎంత ఛాలెంజింగ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని మర్చిపోవాలి ఫస్ట్ 10 minutes లో, అది టార్గెట్. సెకండ్, అతన్ని కంపేర్ చేయకుండా మనం చేసేయాలి. ఈ రెండు నేను పవన్ భాయ్ తో డిస్కస్ చేసి అలా అయిపోయింది. లక్కీలీ ఇట్ వర్క్డ్ అవుట్ అంతే. yes, I'm glad. సో నీ ఫేవరెట్ క్యారెక్టర్? గర్గర్. నువ్వు అడుగుతావు తెలుసు, ఫిక్స్ అయిపోయా. గర్గర్ నాకు ఇప్పుడు కాదు, లైక్ విష్ణు నాకు గలీజ్ ఆ క్యారెక్టర్ చేసినప్పటి నుంచి చాలా ఇష్టం అసలు. అరే ఏం చేసిండు అసలు, ఆ ఈజీ ఏంది, ఆ కథ ఏంది అసలు అన్నట్టుగా. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్. అలా చాలా ఈజీ చేసేస్తాడు అసలు. విష్ణు భలే ఇష్టం అసలు. అండ్ లియో క్యారెక్టర్ నాకు భరాత్ చేస్తాడు కదా నైట్ వచ్చేసరికి, అక్కడ నైట్ ఒక స్టెప్ వేస్తాడు, అక్కడ భలే ఇష్టం అసలు. అంటే హానెస్ట్లీ చెప్తున్నాను, రీమేక్ అంటే ఎలా ఉండబోతుంది మరి, ఇది పర్మనెంట్ రూమ్మేట్ అని, కానీ నాకు హానెస్ట్లీ నాకు కొంచెం ఏంటి అన్నట్టుండే. బట్ పవన్ భాయ్ వచ్చి ఒక రోజు రాక్షస్ చూపెట్టాడు, ఈ మౌంటైన్ చూపెట్టాడు. అందులో కెమెరా వర్క్ కానీ అది కానీ అసలు ఎవ్రీథింగ్ వాస్ వెరీ నైస్ అసలు. అన్నా అదిరిపోయింది అసలు. అసలు వెరీ హ్యాపీ దట్ అది సక్సెస్ అవుతుందని చాలా కాన్ఫిడెన్స్ ఉండే. ఆర్ యు హ్యాపీ? అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఫనీ అండ్ అను అనేది వావ్ అనిపించింది ఆ క్యారెక్టర్ చూడడానికి. వెరీ క్యూట్ దే ఆర్. వాళ్ళు ఏదో ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ అన్నట్టు కాకుండా లైక్ దే ఆర్ వెరీ క్యూట్. అది అనిపించింది యాక్చువల్లీ. ఎస్. అండ్ నీ ఫన్ మూమెంట్ ఏంటి మొత్తం కమిట్మెంట్ లో? అంటే మనం చేసిందే 2 days కదా. ఫస్ట్ డే 2 days కూడా కాదు యాక్చువల్లీ, కమ్స్ అంటారు 4 days. బట్ మన వాళ్ళు 24/7 అని చేయించేసి పవన్ భయ్య. నా ఫేవరెట్ అంటే మీరిద్దరు కాన్వర్సేషన్ అక్కడ పైన టెర్రస్ మీద కాన్వర్సేషన్ చేస్తారు చూడండి. వావ్. ఇది 4 AM కి, కానీ వ్యూవర్స్ కి తెలియదు, కానీ 4 AM కి విత్ లాస్ట్ అప్పుడప్పుడే చలి పెడుతున్న రోజులు అవి. దట్ సీన్ ఎంత బాగా వచ్చిందంటే ఐ లవ్ దట్ సీన్. యా, కమెంట్స్ వచ్చేసరికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే రిపీటెడ్ చూస్తున్నారు 3rd episode అనేది. అదొకటి డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ కాంప్లిమెంట్. అది అసలు 3rd episode అనేది డౌట్ ఉంది. ఆ డౌట్ నాకు తెలీదు. జిత్తు హౌ అబౌట్ 3rd పొజిషన్ అంటే అదిగోండి స్టార్ట్ చేస్తారు. 3rd పొజిషన్ అంటే ఇప్పుడు పవన్ భయ్య అండ్ మన కశ్యప్ శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరు ఎలా చెప్తే అలా ఉంటుంది 3rd పొజిషన్. అంతే అంతే, ఎస్కేప్ ఇంకా. అండ్ చాలా మంది ఇది వాటర్ ప్యూరిఫైర్ మీద కూడా తిప్పారు. మీద ఎన్ని మీమ్స్ వచ్చినాయో, ఎన్ని మీమ్స్ వచ్చాయి అసలు. వెరీ హ్యాపీ దట్. వీడి ఇంట్రా ఇన్నోసెంట్ అండ్ చాలా మంది అరే అసలు ఎవరు ఉండరు ఇలాగ అసలు. సరే, నువ్వు రియల్ లైఫ్ లో నీ గర్ల్ ఫ్రెండ్ కి వాటర్ ప్యూరిఫైయర్ ఇస్తావా గిఫ్ట్ గా? వాటర్ ప్యూరిఫైయర్ అదే మా వైఫ్ అడుగుతుంది, తను లైక్ ఏంటి అందరికి ఇస్తున్నావు నాకు ఎందుకు ఇవ్వట్లేదు మరి వాటర్ ప్యూరిఫైయర్. మరి ఇచ్చావా నీ వైఫ్? ఇచ్చేసాను, తీసేసుకున్నా. ఎలా ఉంటది?
అదే అంటే వాడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది అందరికి డౌట్. అసలు అసలు వాటర్ ప్యూరిఫైయర్ ఎవడన్నా గిఫ్ట్ ఇస్తాడా అనేది కరోనా అసలు అందరికి డౌట్. ఎంతమంది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. కరోనా టైంలో వాటర్ ప్యూరిఫైయర్ కరెక్ట్. ప్యూర్ హార్ట్స్ కదా, ప్యూర్ అట్లా ఇస్తుంటారులే అని కొంతమంది చెప్పడం. సో వెరీ నైస్. ఫైనల్ వ్యూవర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నా కమిట్మెంట్ గురించి? ఆ కమిట్మెంటల్ గురించి పెద్ద చెప్పేది ఏం లేదు. బట్ ఏంటంటే ఓ పెద్ద థింక్ చేయకండి, అయ్యో కమిట్మెంటల్ ఎలా చూడాలి, అది మంచి ఎపిసోడ్ కాదా, అంతా ఏం థింక్ చేయక్కర్లేదు. జస్ట్ ఒక ఫస్ట్ ఎపిసోడ్ పెట్టేసుకోండి. సెకండ్ ఎపిసోడ్ నుంచి మీరు అలానే ఉండిపోతారు 5th ఎపిసోడ్ వరకు. జస్ట్ ఇలా తక్కువ అయిపోతుంది. పెద్ద టెన్షన్ పడక్కర్లేదు దాని గురించి. అలా సింపుల్ అండ్ క్యూట్ గా అయిపోతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దినేష్. యా ఫైనలీ యా చిత్తు గురించి మాట్లాడావు. అండ్ ఫైనలీ ఈ 2 దీంతో సమాప్తం మీతో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దినేష్. థ్యాంక్స్ అలాట్ 2 hours లైవ్ తీసుకొని ఉన్నందుకు. సో ఐ సీ యూ గైస్ సూన్. బై బై. Yeah. సో ఫ్రెండ్స్, నా 2 hours లైవ్ మీరు కంటిన్యూస్ గా చూసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ అండ్ టు మై హోల్ టీమ్. సో వీళ్ళందరినీ ప్రత్యేకంగా ఎందుకు నేను పిలిచి ఐ డెడ్ దిస్ లైవ్ బికాస్ వితౌట్ దెమ్ దెర్ ఇస్ నో కమిట్మెంటల్ అండ్ దే ప్లేడ్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్. కొంతమంది వచ్చారు, ఇంకా కాస్ట్ అండ్ క్రూ ఉంది, వాళ్ళందరితో లైవ్ రాలేను. బట్ దిస్ ఇస్ అ కోర్ టీమ్. సాడీ, లంక, రాధిక, విప్లవ్ వీళ్ళు రాలేకపోయారు. బట్ అందరికీ ఒకటే చెప్పగలను, చాలా కష్టపడ్డాం ఈ పాండమిక్ లో, ఈ లాక్డౌన్ లో. చాలా జాగ్రత్తలు తీసుకొని, చాలా టెస్టులు చేసి, దివాళీ కల్లా మీకు ఎలాగోలా దివాళీ ఈజ్ అ స్పెషల్ మనందరికి పండుగ కాబట్టి దివాళీకి ఈ ప్రాజెక్ట్ ఎలాగోలా రిలీజ్ చేద్దాం అని ఆ తపనతో వి యాక్చువల్లీ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఈ 2 months. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అందరినీ మీరందరూ చూసినందుకు. ఎవరు చూడలేదో ప్లీజ్ ఈ లైవ్ తర్వాత వెళ్ళి చూడండి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఇస్ ఫ్రీ ఇన్ ఆహా, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆఫ్టర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అండ్ ఈ లైవ్ని ఇలా సెలవు తీసుకుంటూ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ వన్స్ మోర్. మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ, చూడండి మళ్ళీ. అండ్ ఇలానే ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.